ఈ వీడియోని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే లైవ్ ఎపిసోడ్స్ సింక్లో లేవు. ఈరోజు కాంటెంట్లో ఒక్క పార్ట్ కూడా ఎపిసోడ్లో రాలేదు. మనం మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లైవ్ చెప్పుకున్నాం. మిడ్ నైట్ టాక్స్ చెప్పాలంటే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ ఏం జరిగిందో మీకు తెలియాలి. అది తెలియకుండా మిడ్ నైట్ ఏం జరిగిందో ఏం చెప్పాలి తెలియట్లేదు. నేను ఆ ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి 4-5 అవర్స్ నేను అదే చూస్తున్నా. అందులో ఏది ఇంపార్టెంట్ ఉందో తెలియదు. మొత్తం చూడాల్సిందే. నాకేం అర్థం కావట్లా. చివరికి మొత్తం కొంచెం రాసుకున్న తర్వాత చెప్పాలి వద్దని చెప్పి రాసుకున్నాం కదా, ఎంత కష్టపడ్డాం కదా అని చెప్పి అదొకటి వచ్చింది మళ్ళీ. సో కొన్ని పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ అనిపించాయి. నేను ఈవినింగ్ వరకు, అంటే వాళ్ళ టైమింగ్లో నైట్ వరకు చూశాను. లైట్స్ ఆఫ్ చేసే వరకు చూశాను. లైట్స్ ఆఫ్ చేసే ముందు వరకు చూశాను. దాని తర్వాత ఇంక నా వల్ల కాలేదు. సో ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయి. ర్యాంకింగ్స్, బయట ఇన్ఫర్మేషన్లు వీళ్ళకి తెలిసినాయి. మాధురి గారి వాళ్ళు తెలిసినాయి. నెక్స్ట్ ఆ బాండింగ్స్ మీద డిస్కషన్లు గట్టిగా జరుగుతున్నాయి. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మొత్తం అంతా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఉంది. ఈ వీకెండ్ నాగార్జున గారు వచ్చి దాని మీద ఆ బాండింగ్స్ మీద సరైన క్లారిటీ ఇవ్వకపోతే కష్టమే. బాండింగ్సా, సపోర్టా, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, ఏం చెప్పాలనుకున్నారు? బ్రో ట్రస్ట్ మీ, ఆయిషా గారు చాలా బోల్డ్. ఆవిడ ఎవ్రీ టైం చాలా గట్టిగా మాట్లాడాలి. ఆవిడ నెమ్మదిగా మాట్లాడుతుంటే అసలు అర్థం కావట్లా. ఎంత ఇయర్ ఫోన్స్ పెట్టుకుని దూర్చుకున్నా కూడా ఆవిడ వర్డ్స్ తెలియట్లా. నాకు ఎవరు చెప్పారు కానీ ఆవిడకి తెలుగు అనర్గళంగా వచ్చని చెప్పి ఆ పెద్ద మనిషిని పట్టుకోవాలి అసలు నేను ఫస్ట్. లేదురా అసలు చాలా వరకు వినిపించట్లేదు, అర్థం కావట్లేదు. పై ఎడిటింగ్ కూడా అలాగే ఉంటుంది. సరే, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ చెప్పుకున్నాం డే టైంలో. ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ మధ్యలో ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్ చేయండి, ఇది మిస్ అయిందని చెప్పి. అది ఇంపార్టెంట్ అయితే మళ్ళీ రేపు డే టైంలో చెప్పుకుందాం. సింక్లో లేకపోతే ఇదే ప్రాబ్లం. బట్ ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయి 2-3. దాని గురించి మాత్రం ఇందులో కంప్లీట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేసి చూడండి. నాకు మిడ్ నైట్ టాక్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, గట్టిగా వెళ్ళాలని చెప్పాలని ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇది మిడ్ నైట్ టాక్స్ కాదు, ఆల్మోస్ట్ లైవే. రేపు మళ్ళీ ఎపిసోడ్లో ఎంత వస్తుంది ఎంత రాదో తెలియదు. ఎందుకంటే 2 రోజుల కంటెంట్ వాళ్ళు ట్రిమ్ చేసేయాలి. ఈరోజు కొన్ని టాస్క్లు జరిగినాయి హౌస్లో, అది వేయాలి. నిన్న ఇది మనం ఈరోజు చూసింది వేయాలి, ఈరోజు అక్కడ లైవ్లో జరిగింది వేయాలి, అక్కడ ఒరిజినల్గా జరిగింది. సో ఏదేమైనా సరే, మీరు కన్ఫ్యూజ్ అయినా సరే వీడియోని అయితే లైక్ చేయండి. దాని తర్వాత కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ల వల్ల నిజంగా పుష్ వస్తుంది. చాలా చాలా థ్యాంక్ యూ ఎవరైతే లైక్ చేస్తున్నారో. నేను మధ్యలో ఆన్లైన్ లైక్ కొట్టండి అని చెప్పి మర్చిపోతుంటా. ఇది ఒకసారి ఇందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరే గుర్తుంచుకొని కొట్టేయండి, కొద్దిగా ఏమనుకోవద్దు. అయితే మాధురి గారు, తనూజ, బర్నీ అందరూ కూర్చున్నారు అనమాట. అంటే నిన్న ఆవిడ చెప్పింది కదా, ఆయిషా సీరియల్ యాక్టింగ్ చేస్తున్నారు, సీరియల్ ఉంది ఇంకా అవసరం లేదని చెప్పి తనూజకి చెప్పింది కదా. మీకు ఆయిషాని చూస్తే ఏమనిపిస్తుంది ఏంటి అని అడిగితే అని బర్నీ గారిని అడుగుతుంటారు. నేనైతే అందరినీ చదివేశాను, ఒక ఆయిషాని తెప్పితే అంటే సేమ్ నేను అంతే. ఆ ఎనర్జీ ఏంటి, నిజంగానే అది ఉందా లేదంటే తెచ్చిపెట్టుకున్నారా ఏంటి అని చెప్పి బర్నీ గారు కూడా అంటూ ఉంటారు. సో వాళ్ళు డీకోడ్ చేయడానికి చూస్తున్నారు అనమాట ఆయిషా ఏంటి అని చెప్పి. అయితే ఆవిడ మాధురి గారు అంటే తనుజ అయితే నాకు సీరియల్లా అనిపించట్లేదు, నాకైతే జెన్యూన్గానే అనిపిస్తుంది అని చెప్తారు. సమూహం వీళ్ళిద్దరికీ ఒక బాండ్ అయితే కుదిరింది. ఆ బాండ్ ఎలా ఉందంటే, తనుజ గారు ఇనిషియల్గా ఎలా స్టార్ట్ అయిందంటే, నిజంగా మాధురి గారు రాగానే ఆవిడ అమ్మ కనిపించడం, అక్క కనిపించడం కాదు. ఆవిడ యాక్చువల్గా భయపడ్డారు. ఆవిడ పర్సనాలిటీకి, ఆవిడ వచ్చిన ఫోర్స్కి, ఆవిడ రాగానే బర్నీ గారు బాబోయ్ అన్నదానికి, ఆవిడ ఎవరు కొద్దిగా తెలుసుకొని ఉంటారు, భయపడ్డారు. భయపడి అప్పటి నుంచి ఈవిడ లాంటి వాళ్ళతో మనం సన్నం పెట్టుకుంటే మనకు అన్నం ఉండదేమో అనుకున్నారేమో తెలియదు, కానీ సైలెంట్గా వెళ్ళి కలిసిపోయారు. ప్రస్తుతానికైతే కలిసిపోయారు. అది ఫేక్ బాండ్ అయిద్దా, ఒరిజినల్ బాండ్ అయిద్దా, జేమ్స్ బాండ్ అయిద్దా అన్నది రాబోయే కాలంలో తెలిసింది. కానీ తనుజ గారి మీద మాధురి గారికి సాఫ్ట్ కార్నర్ ఉంది, అదైతే వచ్చింది. సో దాని ప్రకారం వాళ్ళిద్దరూ ముందుకు వెళ్తారు. అది ఎట్నుంచి ఎటు తెలియద్దో తెలియదు. ఈ హౌస్లో బాండ్స్ వద్దనుకున్న అందరూ కూడా బాండ్స్ ఫామ్ చేస్తారు. నిజంగా అది కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఏం చేయాలనుకున్నారు, ఏం చెప్పాలనుకున్నారు, ఏం చేస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా రేపు అవసరం వచ్చినప్పుడు పంచుకుంటారు కదా, అప్పుడు వాళ్ళకి ఐడియా వస్తుంది ఏంటి అన్నది వాళ్ళకి తెలిసింది. సో క్యూట్నెస్ కొంచెం యాక్ట్ చేయాలంటే కష్టం. ఒకరోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, అలా వరుసగా చేయలేరు అంటే రామ్ వచ్చి అంటే ఈ మధ్య తగ్గిపోయింది క్యూట్నెస్, అందరూ అన్ని ఫీడ్బ్యాక్స్ ఇచ్చేవాటికి పోయింది మొత్తం అంతా అని మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత లోపల రమ్య సాయి మాట్లాడుకుంటుంటారు. రమ్య తన స్టోరీ చెప్తున్నట్టుంది, వాళ్ళ ఫాదర్ చనిపోయింది, తన పుళ్ళు ఏంది, తర్వాత వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళింది, అది చెప్పుకొని కొద్దిగా ఎమోషనల్ అవుతుంది. మనకు చూపిలా, మేబీ రేపు ఎపిసోడ్లో ఫుల్గా వేస్తారేమో. మాధురి గారు, తనుజ వీళ్ళందరూ కూర్చున్నారు కదా అటు సైడ్. ఏంటి ఇక్కడ ఈ హౌస్లో ఎవరు క్యూట్ అనిపించట్లేదు, పేర్స్ ఎవరైనా కూర్చొని మాట్లాడతారు, నాకైతే ఎవరు క్యూట్ అనిపించట్లేదు అంటే ఆ ఫీల్ రావట్లేదు అనేది చెప్తారనమాట. దాని తర్వాత ఇమాన్యుయల్, ఆయిషా కూర్చొని మాట్లాడుకుంటారు. ఇది ఇంపార్టెంట్ డిస్కషన్. దీని తర్వాత ఇమాన్యుయల్, బర్నీ గారు కూర్చుంటారు. ఆ 2 ఇంపార్టెంట్ డిస్కషన్స్. మిగతావన్నీ కొద్దిగా మనం ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. ఆయిషా ఏంటంటే 24 అవర్స్ చూస్తే అర్థమవుతుంది. అంటే బయట చూసినప్పుడు నువ్వు ఫుల్ ఆన్ ఎనర్జీలో ఉన్నావు, కానీ ఇక్కడ చూస్తుంటే ఏదో తగ్గింది. ఎందుకు తగ్గింది అని చెప్పి ఇమాన్యుయల్ క్వశ్చన్ చేస్తారన్నమాట. లేదు కొంచెం తగ్గాను అంటే కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాను, మీతో కామెడీ చేయాలని ఏం చేయాలని మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలి కదా, సో మొత్తం అన్ని చూసుకుంటున్నానని చెప్తారు.
దాని తర్వాత సంజన గారు ఇటు సైడ్ మాధురి గారు వాళ్ళు ఇంకో సైడ్ కూర్చుంటారు, వీళ్ళో సైడ్ కూర్చుంటారు. సంజన గారు సాఫ్ట్ కార్నర్ ఉంది నాకు, అరే సాఫ్ట్ కార్నర్ ఉంది ఇమాన్యుయల్కి, అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది, నా సన్నుని మిస్ చేసుకుంటాను కదా అది వాళ్ళలో చూసుకుంటానంటే ఇక్కడ మాధురి గారు గట్టిగా కౌంటర్ రాస్తారు. ఏమేస్తారంటే రాములో చూసుకోవచ్చు కదా, డెమాన్లో చూసుకోవచ్చు కదా, ఎవరిలైనా చూసుకోవచ్చు కదా అని చెప్పి మన సన్నే ఏంటి మన సన్లోనే చూసుకోవాలి, మన సన్నిని వేరే వాళ్ళ దాంట్లో చూసుకోకూడదు అనేది చెప్తారన్నమాట. ఇక్కడ అందరూ ఫ్రెండ్స్లో చూసుకోవాలి అంతే. అంటే సంజన గారు సరే ప్రిన్సిపల్ మేడం, సరే ప్రిన్సిపల్ మేడం అంటే రేపు ట్రోఫీ ఉంటుంది, మీరు గెలుస్తారు, మీ ఇంటికి తీసుకుని మీకు కొడుకు ఇస్తారు కదా, ఇస్తారు, మరి ఎమ్మెల్యేకి ఇస్తారా, ఎవరు కదా, అది అంతే. నేను మా సిస్టర్కి, మా నాన్నకి, మా అన్నయ్య, మా బంధువులకి ఎవరికైనా ఇవ్వగలను, కానీ ఇక్కడ ఇవ్వలేను కదా. సో ఆ బాండ్ వేరే, ఈ బాండ్ వేరే, ఇక్కడ ఏం కలపద్దు అనేది చెప్తారన్నమాట. రిలేషన్స్ని పెట్టుకొని ఇక్కడ గేమ్ ఆడలేము, ఇలా ఆడకూడదు, మీరు కొడుకు ఇవ్వగలను, వీళ్ళకి ఇవ్వలేరు కదా అని చెప్పి చెప్తూ ఉంటారు. దాని తర్వాత ఐషా అండ్ ఇమాన్యుయల్ అటు సైడ్ తీసుకెళ్ళిపోతాడు మళ్ళీ కెమెరాని. పవన్ రీతుది ఎలా ఉంది అంటే ఐషా చెప్తూ ఉంటుంది అనమాట, నువ్వు బిగ్ బాస్ టైటిల్కి వచ్చావు, నువ్వు దేనికి వచ్చావు, డిమాండ్ పవన్ కోసం మాట్లాడుకున్నారు, సో ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి. ఈ బంధం దృఢమైనది, ఫెవికాల్ తతికిచ్చింది, ఇది ఇప్పుడెప్పుడే కాదు అంటే వీళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత తిడిపోవచ్చు, మాకు తెలియదు, అది మనకు అనవసరం కూడా. అప్పుడు అన్నీ చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, ఫాలోయింగ్ అయితే మామూలుగా లేదు షో పట్ల. అలాగే రెండు అభిప్రాయాలు కూడా ఉన్నాయి, అటు ఉన్నారు ఇటు ఉన్నారు, అన్ని వైపులా ఉన్నారని. అంటే వీళ్ళు సమర్థించే వాళ్ళు ఉన్నారు, వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారని. సమర్థించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, మేబీ ఇంకొన్ని రోజులు కలిస్తే సమర్థించే వాళ్ళు పెరగచ్చేమో, జెన్యున్ బాండ్ అని. బట్ ఇది స్టార్ట్ అయింది మాత్రం ఒక పర్టికులర్ దీనికోసమే. ఆ అమ్మాయి శ్రీజ బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పింది, నీ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలాంటిది ఏదో పెట్టుకుంటాము, జరిగిద్ది, వేస్తారు అన్న విధంగా, అదే జరిగింది కాబట్టి. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఇంకోటి చెప్తారు. సో ఈ రెండు అయిపోయింది. థర్డ్ పర్సన్ రాము. సో ఇంట్లో చిన్నపిల్లల్లా ఉండేవాడు ఇంట్లో మా పక్కనే. నిన్న పాయింట్స్ చూస్తూ ఉంటే నాకు మతిపోయింది, వాడి డిఫెన్స్ కానీ ఏది కానీ. వాడు ఏం చేస్తున్నాడంటే వాడి సైడ్ అయితే పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టేస్తున్నాడు తెలివిగా. బోత్ సైడ్స్ పాయింట్స్ ఉండేవి కావాలని పిక్ చేసుకుని వాటిని డిఫెన్స్కి పెడుతున్నాడు. వాడిది ఎలా ఉంది అంటే ఇది కొంచెం భయం స్టార్ట్ అయింది. ఏంటంటే రాముది ఏమైనా వేరేగా వెళ్తుందా, కాంటెంట్ పల్లవి ప్రశాంత్లాగా ఏమైనా వెళ్తుందా అన్నది భయం స్టార్ట్ అయింది. అందుకని ఆయన కోసం పెద్ద అన్ని చోట్ల డిస్కషన్ చేసి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. నెక్స్ట్ అప్పుడు దివ్య ఆడారు. అందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తనుజాని చేయడానికి కారణం, ఎందుకు చేశాను నేను నామినేషన్ తనుజాని, నా అబ్జర్వేషన్ చెప్తాను. ఇప్పుడు కూడా ఒక థిన్ లేయర్ మాస్క్ ఉంది అని నా ఫీలింగ్. తనుజాకి అనమాట మాస్క్ ఉంది, ఫుల్ ఫేక్ అని నేను అన్నగాని ఒక మాస్క్ వేసుకున్నారు ఆవిడ అని చెప్పి ఉండొచ్చు. ఒక విషయం చెప్పనా, నా ఫాదర్తో మాట్లాడి నేను 8 years ఎంతో చెప్పారు, అర్థం కాలేదు, వర్డ్స్ అర్థం కావట్లేదు. అందరికి ఇక్కడ ఫ్యామిలీ ఉంది, ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మా నాన్న ఉండాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడికి వెళ్ళినా నీకు అలా కావాలంటే ఎలాగా అని చెప్పి. అది ఆవిడ పర్సనాలిటీ అయి ఉండొచ్చు, ఇది మీ పర్సనాలిటీ అయి ఉండొచ్చు. అది మనకు నచ్చబోవచ్చు, ఆడియన్స్ నచ్చబోవచ్చు. ఆ పెద్దగా అమ్మ నాన్న అంటే చిరాకు వస్తుంది మనకు కూడా. నేను మనం కూడా ఎక్కిరిస్తాం, తిన్న మనల్ని తిట్టారు కూడా, తిడుతున్నారు ఎప్పటికప్పుడప్పుడు మధ్యలో. ఇందాక కామెంట్ చేశా, ఫస్ట్ టైం నువ్వు తనుజాకి సపోర్ట్ చేస్తావు అన్నాడు ఒక దాని కిందే, అన్న తనుజాని ఎందుకన్నా నువ్వు ఇలా అపార్థం చేసుకుంటాను, వెంటనే ఉన్నాయి కామెంట్స్ రెండు. మీరు పాయింట్ టు పాయింట్ వెళ్తే మీకు అర్థమైద్ది, ఒక పాయింట్కి మీరు డిసైడ్ అయితే నేను చేయలేను. నాకు తెలిసా ఏమవుతుందంటే వద్దులే, టైం వేస్ట్ అవుతుంది. అంటే అన్న రివ్యూస్ అన్ని డే నుంచి మొత్తం చూసుకుంటూ వస్తే నేను అన్ని పాయింట్ అన్ని చోట్ల కవర్ చేసి ఉంటాయి. నేను మొత్తం ఎపిసోడ్ రివ్యూలో పెట్టాలంటే 40 minutesలో అవ్వదు, 60 పైన వెళ్తుంది అది ఖచ్చితంగా. మరి అందరికి ప్రాబ్లం ఉందో లేదో నాకు తెలియట్లేదు ఇది. నెక్స్ట్ ఇక్కడ అది చేసుకోవడానికి ఏముంటుందంటే ఫేవరెటిజం అయిపోద్ది కదా, ఇక్కడ అలాంటివన్నీ చేసుకుంటే అప్పుడు మిగతా వాళ్ళకి అన్యాయం జరిగింది కదా. ఆవిడ నువ్వు బర్నీ గేమ్ ఆడారు, దివ్యాకి చెప్తా ఉంటుంది. సో ఇలానే ఉంటే మనం విన్ అవుతాం అని చెప్పి మీ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నారు, గేమ్ లాగా ఆడదాం, విన్ అయిపోదాం అని చెప్పి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బెడ్రూమ్లోనే ఎక్కడో కూర్చొని తనుజ గారి కోసం చెప్తానమాట. ఆయన బర్నీ గారికి ఏం చెప్పారు ఏంటి అని చెప్పి అడిగింది తనుజ బర్నీ గారికి. తనతోనే అతను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు, సపోర్ట్ చేయటం లేదు, ఫీల్ అవుతుంది, సపోర్ట్ చేయటం లేదు, ఏదో ఫీల్ అవుతుంది, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు అని చెప్పి. ఆ గేమ్స్ జరిగే దాంట్లో శ్రీజ చెప్పింది కదా, శ్రీజను వీళ్ళు చెప్తా ఉంటారు. సో మధ్యలో 3వ పర్సన్ వచ్చారని చెప్పి దాని గురించి డిస్కషన్ అనుకుంటా. ఆవిడ వర్డ్స్ అయితే మాత్రం నిజంగా అర్థం కావట్లేదు అంత క్లియర్గా. నాకేమనిపించింది అంటే అది చూసి తనే ఉండాలి ఏంటి, ఇంకెవరికి సపోర్ట్ చేయకూడదు అని తనకు అర్థమైందంట. సో దివ్యాని వీళ్ళందరూ సపోర్ట్ చేయకూడదు, నన్నే సపోర్ట్ చేయాలని చెప్పి. వాళ్ళందరూ మన మధ్యలో వచ్చి ఆడుతున్నారు నాన్న అని చెప్పి వాళ్ళు మాట్లాడిన తర్వాత చెప్పింది. బెడ్రూమ్లో కాదు, సోఫాలో. నాకు గుర్తున్నంతవరకు అదే చెప్తున్నారు, ఆ డిస్కషన్ చెప్తారనుకున్నాను, నేను చెప్తున్నాను అనుకున్నాను. సో తర్వాత వీళ్ళు అంటారు కూడా కళ్యాణ్ ఏంటి మీ నాన్న వస్తానని రాలేదు ఎంత అని. నెక్స్ట్ ఇమాన్యుయల్కి కూడా నేనే ఫేవరెట్, అందరికీ నేనే ఉండాలి అన్న విధంగా ఉంటారు. ఆయనకి అందరి నేను విధంగా ఉండాలని అనుకుంటారు. ఇది ఒక కాంపిటీషను. తనిజాకి బయట ఉన్న ప్లస్ ఏంటంటే క్యూట్ ఉంటుంది, కొన్ని వర్డ్స్ మ్యూట్ చేసేస్తూ ఉన్నారు కానీ ఈ వర్డ్ వచ్చింది. క్యూట్ ఉంటుంది కాబట్టి ఆవిడకి బయట బాగా ప్లస్ అయింది. దివ్య నేను చెప్పానా, ఇమాన్యుయల్కి నేను చెప్పానా అని చెప్పి కామెంట్ చేయండి. తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తను క్యూట్గా ఉంటుంది కాబట్టి మీరు ఫ్యాన్ అయ్యారా, తన గేమ్ చూసి ఫ్యాన్ అయ్యారా, మీరు ఎందుకు ఫ్యాన్ అయ్యారని చెప్పండి. ఆబ్వియస్లీ ఒక క్యూట్ ఫేస్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఇనిషియల్గా అట్రాక్ట్ చేస్తుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. కానీ
క్యూట్గా ఉన్నంత మాత్రాన గేమ్లో సర్వైవ్ అయిపోతారు అనుకుంటే మాత్రం అంతకు మించిన ఫులిష్నెస్ ఇంకోటి ఉండదు. బట్ ఇనిషియల్ అట్రాక్షన్ పాయింట్కి మాత్రం యూజ్ అవుతుంది. కొంతమంది ఆడియన్స్ని తన వైపు తిప్పుకోవడానికి ఓకే ఈ అమ్మాయి ఏంటి క్యూట్గా ఉంది అని చెప్పి చూడటానికి. నేను అలా చూడను బ్రో, నేను ఆనెస్ట్గా చెప్తాను, అలా చూడను. మేబీ మాట్లాడేటప్పుడు ఏమైనా చెప్తానేమో కానీ అమ్మాయి బాగుంది అనే విధంగా. బట్ గేమ్ని ఎప్పుడు నేను ఆ క్యూట్నెస్తో జడ్జి చేయను, పర్సనాలిటీతో జడ్జి చేయను, సారీ పర్సన్ బాడీ దాంతో జడ్జి చేయను, వాయిస్తో జడ్జి చేయను, లుక్స్తో జడ్జి చేయను నేను అలాగా. సో నేనైతే అలా చేయను. సో ఇనిషియల్గా ఏమైనా మరి జనరల్ ఆడియన్స్తో కంపేర్ చేసుకుంటే అలా ఏమైనా ఒక లుక్ వెళ్తుందేమో కానీ, బట్ ఓవర్ ద టైం ఆడియన్స్కి కూడా క్యూట్గా ఉంది కాబట్టి ఓటేద్దాం అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. బిగ్ బాస్ ఫ్యాన్స్ అలా ఉండరు. అంత పిచ్చోళ్ళు అయితే మాత్రం నాకు తెలిసి లేరు. నాకు తెలిసిన వాళ్ళు, నన్ను చూసిన వాళ్ళు, మనం ఎవరైతే ఉన్నామో, మన 30-40 వేల మంది ఎవరైతే ఉన్నామో మనమైతే మాత్రం కాదు, ఆ కేటగిరీలోకి రావు. దివ్య నీకు చెప్పాను, నీకు ఇదే చెప్పాను అంటూ ఉంటారు. ఐషా ఏముంటుందంటే నాకేమో అమ్మాయిలు కదా, అమ్మాయిలను చూస్తే అలా రాదు కాబట్టి నేను కొంచెం డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేశాను అన్న విధంగా చెప్తారు. అంటే ఏంటంటే వాళ్ళు మోసపోవచ్చు అబ్బాయిలు, బట్ నేను అమ్మాయిని కదా నేను మోసపోను. ఈ లెక్కను చూసుకుంటే ఐషా కూడా బాగుంది, అంతే కదా. ఆ లెక్కను చూసుకుని నేను అక్కడ అమ్మాయిల ప్లేస్లో కూర్చుంటే ఏమంటాను, ఆ లెక్క నువ్వు బాగున్నావు అంటే నువ్వు కూడా వెళ్ళిపోతావు మరి ముందుకి అని అనేవాడిని, అంతే కదా. క్యూట్ లుక్స్ అంటే వర్కౌట్ అయిపోద్ది అన్నప్పుడు ఇంకేముంది. తనుజ ఇంకోసారి తనుజ వాళ్ళు కూర్చుంటారు అనమాట. కూర్చొని ఇక్కడ ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు, మనం కూర్చొని ఎంత ఆలోచించినా ఏమీ కాదు. సో ఇప్పుడు తెలుస్తుంది, ఆగండి, మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా పనికిరాదు. సో నేను ఇప్పుడు ఏం మాట్లాడను, గేమ్ స్టార్ట్ అయితే కదా అప్పుడు వాళ్ళకే తెలిసిద్ది అని చెప్పి, సో అప్పుడు మాట్లాడతానని చెప్పి ఆవిడ గట్టిగా కనుక ఈ పాయింట్ పట్టుకుంటే బలంగా మాట్లాడచ్చు. ఏదో రోజు ఆవిడ సపోర్ట్కి వస్తారు, ఆవిడ సపోర్ట్ చేస్తారు. మరి నువ్వెందుకు సపోర్ట్ తీసుకుంటున్నావు, ఇండివిజువల్గా ఆడుకోవచ్చు కదా అది అని చెప్పి ఆవిడ వస్తుంది ఆ పాయింట్తో నామినేషన్లోనే ఎక్కడ చోట. మళ్ళీ బాగుంటుంది ఇది. తనుజ వర్సెస్ ఈ ఐషా నడిచిద్ది, ఇద్దరికి మంచిదే. మేజర్ బెనిఫిట్ ఐషాకి, బెనిఫిట్ తినకు కూడా ఉంది. ఎందుకంటే తను పెట్టుకుని తన ముందుకు వెళ్తుంది, తిని కూడా వెళ్తుంది. ఇలా ఎవరిదైనా రైవలరీ కొనసాగితే ఏమైందంటే మిగతా వాళ్ళు ఆటలో కనిపించరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రీసెంట్ డేస్లో సంజయ్ గారు కనిపించట్లా, అబ్జర్వ్ చేశారు మీరు, ఆటలో తగ్గిపోయారు, కనిపించట్లా. అలాగే కళ్యాణ్ కూడా తగ్గుతున్నాడు కెప్టెన్ దగ్గర నుంచి 2-3 రోజుల నుంచి చూసుకుంటే. ఆటలు అంటే వీళ్ళు ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే స్క్రీన్ స్పేస్ని మిగతా వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. మళ్ళీ టాస్క్లు ఇవన్నీ జరిగి వీళ్ళు అందులోంచి రావాలి బయటికి. నెక్స్ట్ ఐషా క్యూట్నెస్ ఉన్నా ఓకే కానీ ఎందుకు అరుస్తుందో నాకు తెలియదు అని చెప్పి ఆవిడకి మెయిన్ డిసడ్వాంటేజ్ అయింది అదే. తనుజ గారికి ఆ క్యూట్నెస్ అయింది కాదు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్కువ అరవటం ఏం చేసేవాళ్ళు ఇనీషియల్గా. ఇప్పుడు తగ్గింది కొద్దిగా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చాలా వరకు తగ్గింది. ఏడుపు తగ్గింది, ఆవిడ ఏడుపు వస్తుంది తెలిసిపోతూ ఉంటుంది, మొహంలో మింగేస్తూ ఉంటారు, ఇవన్నీ తగ్గినాయి. బట్ ఆ ఇనిషియల్ ఇంప్రెషన్ ఏదైతుందో అది క్యారీ అవుతూ ఉంటుంది. నాకు మంచి పేరు ఉండాలి, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అనుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే తను స్ట్రాంగ్ ప్లేయర్ కూడా. బట్ అమ్మాయిలను చూస్తే శ్రీజ దమ్ము ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళందరూ హైలైటెడ్ పర్సన్స్. కాకపోతే నేను అలానే పెడతా కదా టార్గెట్, స్ట్రాంగ్ వాళ్ళు తెలుసు ఏమన్నారంటే తిని స్ట్రాంగ్ ప్లేయరే, అలాగే అమ్మాయిలు ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు, శ్రీజ దమ్ము వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ హైలైటెడ్ పర్సన్స్. నేను ఎవరైతే చిన్న వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటా, నేను స్ట్రాంగ్ వాళ్ళతోనే పెడతాను కదా. ఏదైనా ఉంటే నేను ఎందుకు వీక్ని పట్టుకొని చెప్తాను, ఇవన్నీ పట్టుకుంటాను చెప్పు, వీక్ని పట్టుకొని కదా స్ట్రాంగ్ని పట్టుకుంటాను కదా అంటారు. నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. అంటే మీకు తెలుసు నేను ఇందాక ఏదైతే ఆ ఎపిసోడ్ రివ్యూలో చెప్పానో, ఏం చెప్పాను అంటే పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉన్న కంటెస్టెంట్ ఉండాలి, డిజర్వింగ్ కంటెస్టెంట్ ఉండాలి, అంతే తప్పితే బాండ్స్తో ఉండకూడదు అని చెప్పారు. అలాంటప్పుడు మరి శ్రీజ సుమన్ శెట్టి అన్నతో పోల్చుకుంటే పొటెన్షియల్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, డిజర్వింగ్ పర్సన్, మీరు అలాంటి వాళ్ళకి ఎలా ఓట్అవుట్ చేశారు అన్న ఆ క్వశ్చన్ రైజ్ అయింది. ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీకు తెలుసు శ్రీజ డిజర్వింగ్ అని, శ్రీజకి పొటెన్షియల్ ఉందని, శ్రీజకి స్ట్రెంగ్త్ ఉందని, అయినా మీరు శ్రీజని తీసేశారు. మరి ఇది ఎక్కడ న్యాయం? మీకు అక్కడ సపోర్ట్ చేసేటప్పుడు అది చూసి సపోర్ట్ చేయాలా, మీరు ఇక్కడ సపోర్ట్ చేసేటప్పుడు అది చూసి సపోర్ట్ చేయరా? అది ఎక్కువ ఉంది కాబట్టి కాంపిటీషన్ తీసేస్తారా? అక్కడ మీరు కాంపిటీషన్ అయింది కాబట్టి మంచి వాళ్ళు కాబట్టి మీరు తీసుకోవాలా? నాకైతే మాత్రం ఇది లాజిక్ సెట్ అవ్వలేదు, నాకు నచ్చలా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఆవిడ కనుక నిజంగా సుమనన్న ఆవిడకన్నా పొటెన్షియల్ ఉందని చెప్తే అక్కడ ఒక మాట ఇస్తారు పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ అని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ అమ్మాయి అసలు అమ్మాయిలోకి హైలైట్ అయ్యారంటే ఇంకేంటి, శ్రీజదమ్మ పేరు తీసుకున్నారు కదా. ఇంకో చోట ఏం చేస్తారు తెలుసా, లైవ్లో పాయింట్ కానీ శ్రీజద్ ఏదైనా నామినేషన్ వస్తే శ్రీజద్ కట్ 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 అంటే స్కిప్ చేసేస్తాను అన్న విధంగా చెప్తూ ఉంటారు. సో టార్గెట్ చేశారు ఆవిడైతే మాత్రం తీసేయడానికి. సో ఆవిడనే కాంట్రడిక్ట్ చేసుకున్నారు. అక్కడైతేనేమో అలాగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఉండాలి, ఇక్కడేమో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇది కరెక్ట్ కదా ఐషా గారు? తనుజ అసలు చూపిస్తారు ఏంటి క్యూటా, ఎక్కువ స్టాఫ్ని మైండ్లో పెట్టుకుంటున్నాను అనిపిస్తుంది, అన్ని తీసేయాలి అన్నట్టు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ దివ్యత ఇంకా చెప్తూ ఉంటారు, ఇటు సైడ్ ఐషా వాళ్ళందరూ మాట్లాడుకుంటారు అనమాట. ఐషా టాస్క్ తర్వాత అన్ని చూసిచ్చిన వాళ్ళకి మనం వచ్చామని చెప్పిన వాళ్ళకి ఇద్దరులో వాళ్ళు బయట నుంచి వచ్చారు, చూసుకొని వచ్చారు, వాళ్ళు వచ్చి మన ఇద్దరి మధ్యలో వస్తున్నారు,
వచ్చి మన మధ్యలో చిచ్చు పెడుతున్నారు అన్న విధంగా బర్నీ గారికి చెప్తా ఉన్నారన్నమాట. సో అదే తినతో ఆడొద్దు అని చెప్పి చెప్తుంటారు. తనకేమర్థమైందంటే తినతో ఆడొద్దు అని అర్థమైందంట. సో దివ్యకి దూరంగా ఉండండి అని చెప్తున్నట్టు చెప్పారు. ఇంత డైరెక్ట్గా అయితే చెప్పలా. బయట నుంచి చూసుకొని వస్తున్నారు, మన మధ్యలో గొడవలు పెడుతున్నారు, మీరు చూసుకోవాలి, ఏదైనా ఉండాలి అన్నట్టు చెప్పారు ఆ రోజైతే మాత్రం. ఐషా వాళ్ళిద్దరు బాండ్ చూసి వచ్చి లాగేసుకున్నావు అని చెప్పి నాకు అర్థమైంది. అంటే నువ్వు దివ్య ఎవరైతే ఉన్నారో బర్నీ గారిది తనుజది బాండ్ చూసి వచ్చి నువ్వు అది చూసుకొని వచ్చి ఆయన లాగేసుకున్నావు అని అర్థమైంది అని చెప్పారు. ఇంత డైరెక్ట్గా కూడా అవ్వలేదు కానీ బట్ ఎనీవే కొంచెం అటు ఇటుగా మీనింగ్ అదే ఆవిడ చెప్పిన దాంట్లో. ఆయనేమో వద్దులే సరేలే అని చెప్పి మాట్లాడేవారు అని చెప్పి ఆయన కోసం కూడా చెప్పారు. నాకేమైందంటే ఇది ఫ్యామిలీ కాదు, ఇది 3 months గేమ్ ఉంది, అది చూడగాలి. ఎక్కడైనా మీరేంటి ఇక్కడ తండ్రి కూతుర్లు ఇదంతా అని చెప్పి. సో ఇక్కడ ఇదంతా చూసుకుంటే ఏమవుతుందంటే తనుజకి హెల్ప్ చేయడం వల్ల దివ్యాకి అన్యాయం జరుగుతుంది, ఫ్లోరాకి అన్ఫేర్ జరుగుతుంది అని నాకు ఫీల్ వస్తుందని చెప్పి. ఈ సిచ్యువేషన్లో దివ్యాకి అన్యాయం జరిగింది, వేరే సిచ్యువేషన్లో దివ్యాకి న్యాయం జరిగింది, ఆయన అందరికి సమన్యాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి, సిచ్యువేషన్స్ ఉంటాయి. సరే చూద్దాం, ముందుకెళ్ళిన తర్వాత ఈ డిఫరెన్షియేషన్ ఎలా వస్తుంది ఏంటి, మరి ఆ సిచ్యువేషన్లో ఏం చేశారు అన్నది అప్పుడు మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ మీ మమ్మీ ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్తారన్నమాట. మీ మమ్మీ ఏం చేస్తారంటే ఆ రోజు అన్నారు కదా పెద్ద అమ్మాయిలు చిన్నపిల్ల అమ్మాయిలు పెద్దోళ్ళు అని వచ్చింది కదా, ఆ రోజు ఏమైంది టాపిక్ చాలా రాంగ్గా అంటే వెళ్ళిపోయింది, తప్పుగా కనిపోయింది. కానీ బయట నాకు ఎలా అనిపించిందంటే రీతు పవన్ ఏదైతే ఉన్నారో అక్కడ అంటే అది రైటే కదా, అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నాడు కదా అన్నట్టు అనిపించింది. అంత తర్వాత అదంతా కట్ అయిపోయింది. సో అదే సంజన గారు ఏదైతే అన్నారో అది కరెక్ట్గానే అన్నారు. సో అంటే అమ్మాయిలు పవన్ అమ్మాయికి రీతుకే చేస్తున్నాడు కాబట్టి అన్న విధంగా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ తనుజని ఇంకోసారి చూపిస్తారు. అదేంటి ఇక్కడ మొక్క అక్కడ మొక్క. తనుజ గారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా ఈ వీక్, మాట్లాడదాం ఎందుకు కంగారు, అప్పుడు మాట్లాడదాం ఈ వారం అయిపోయిన తర్వాత అని చెప్తా ఉంటారు. నెక్స్ట్ ఐషా అన్ఫేర్ అయితే జరుగుతుంది కదా వీటన్నిటి వల్ల, ఈ బంధుత్వాలు వీటి వల్ల. ఆ అన్ఫేర్ నేను ఉండకూడదు అనుకుంటున్నాను, అందుకోసం నేను ఈ పాయింట్స్ అన్ని పెట్టాను. ఇది సీరియల్ కాదు, నాన్న అది కాదు, ఇది బిగ్ బాస్, ఇక్కడ ఇలాగే ఉండాలని చెప్పి కొట్టుకుంటాం, చేసేది ఏదైతే ఉంది టాస్క్ ఉన్నాయి అన్నీ చేస్తాం, ఏదైతే అదే అవుతుంది. సో అంటే ఇక్కడ సాయి ఉంటాడు, మన సాయి వస్తారన్నమాట, మనం ఒకటే అని చెప్తాడు, మన ఆలోచనలు ఒకటే అనే విధంగా చెప్తాడు. సో ఆవిడకి ఏంటంటే ఒక ప్లాన్తో వచ్చారు, పర్ఫెక్ట్ ప్లాన్, కరెక్ట్ ప్లాన్. ఐషా గారు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. ఏంటంటే గేమ్లోకి నేను వెళ్ళిన తర్వాత నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఫేవరెట్స్ ఉన్నారు, రీతు ఉంది, రీతుకి తనుజకి వెళ్తారు, సో నా ఎఫర్ట్స్ వేస్ట్ అయిపోతాయి. అలా కాదు, నేను ముందే దీన్ని దెబ్బ కొట్టాలి అన్న విధంగా వచ్చి ఇక్కడ దెబ్బ కొట్టారు. మీ బాండ్స్ వల్ల మీకు డ్యామేజ్ జరుగుతుంది అన్నారు. నిజంగా బాండ్స్ వల్ల బయట డ్యామేజ్ జరుగుతుందంటే పెద్ద డ్యామేజ్ అని నాకు అనిపించలే. వాళ్ళు కలిసి ఉండటం, వాళ్ళు సపోర్ట్ చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే ఇన్ఫ్యాక్ట్ ఆ రిలేషన్ కూడా వాళ్ళది మధ్యలో వీళ్ళకి డిఫరెన్సెస్ ఉండటం వల్ల వస్తుంది తప్పితే కలిసి ఉంటే కలసొక్కలా వెళ్ళిపోతూ ఉంటే పెద్ద ఉండేది ఉండదు. అందరూ బాండ్లే కదా, ఇక్కడ ఎవరెవరు బాండ్లు లేరు, అందరూ బాండ్లే. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ వస్తుందన్న పాయింట్ అయితే ఉంది ఆడియన్స్లో. సో దాన్ని ఇప్పుడు బ్రేక్ చేద్దాం అనుకున్నారు. అందుకోసం చెప్పి ఇది సరిగ్గా వెళ్ళట్లేదు, ఇది కరెక్ట్ కాదు, ఈ గేమ్ కరెక్ట్ కాదు. నిజంగా ఇది సరిగ్గా వెళ్ళకుండా ఇది కరెక్ట్ కాకపోతే నాకైతే మీరు ఎప్పుడూ బ్రేక్ చేసేవాళ్ళు దీన్ని. వీళ్ళకి ఎక్కట్లా, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు కూడా మనం ఎప్పుడు వాళ్ళు చెప్పేది అమ్మో కరెక్ట్ ఉంటుందని అనుకోకూడదు. వాళ్ళు మనల్ని మునగజెక్కి ఎక్కించచ్చు. లాస్ట్ సీజన్ ఎగ్జాంపుల్ నబీల్కి మునగజెట్టి ఎక్కి కూర్చోబెట్టారు నామినేషన్లు చేయకుండా. ఏమైంది, ఒక కెప్టెన్సీ సాక్రిఫైస్ అయిపోయింది, ఒక ఏంటిది ఎలిమినేషన్ షీల్డ్ ఏదైతే ఉందో నామినేషన్ చేస్తారు, ఎలిమినేషన్ సేవ్ చేసేది ఏదైతే ఉందో అది సాక్రిఫైస్ అయిపోయింది. ఆయన నామినేషన్లోకి వెళ్ళలేదు, ఆయన పవర్ మొత్తం పోయింది. ఎక్కిస్తారు మనల్ని, కొంచెం జాగ్రత్త చూసుకో ఎవరు కరెక్ట్ చెప్తున్నారు లేదని చెప్పి. ఐషా ఉంటుందంటే ఆట ముందు అదంతా క్లియర్ అయిపోతే అప్పుడు కదా ఉంటుంది. అందుకోసమే నేను బాల్ కోసం అంత ఫైట్ చేశాను, నాకు బాల్ వస్తే ఇదన్నీ చెప్పేస్తాను, క్లియర్ అయిపోయింది అని చెప్పి ఒక సాఫ్ట్ చేసేద్దాం గ్రీన్ ఫీల్డ్, మళ్ళీ మనం ఫస్ట్ నుంచి మ్యాచ్ ఆడచ్చు అని చెప్పి. నెక్స్ట్ గౌరవ్ చెప్పాడు తనుజని తీసేయాలి అని చెప్పి కొన్ని మాట్లాడుకుని ఉంటారు. నెక్స్ట్ తనుజ సోలోగా కూర్చుంటే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, అందుకే పని వెతుక్కుని మరీ వెళ్ళి చేస్తున్నాను. ఇక్కడ ఏమైపోతుందంటే ఒక్కళ్ళే కూర్చుంటే ఎందుకు కూర్చున్నావు అంటున్నారు, ఎవరితో మాట్లాడితే ఏదేదో చెప్తున్నారు, అందుకోసం చెప్పి చాలా ఇబ్బందిగా ఉందని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ దివ్య నేను ఎప్పుడు అతిగా ఏది చేయలేదు, ఆయన గేమ్ ఎఫెక్ట్ అయ్యే విధంగా ఆవిడ ఇచ్చుకున్నారు. నేను ఎప్పుడు అతిగా ఏం చేయలేదు, ఎప్పుడు ఆయనకి ఎఫెక్ట్ అయ్యాలని ఏం చేయలేదు, బయటకు ఎలా వస్తుందో ఏంటో, తను దూరంగా వెళ్ళి ఏం ఏడుస్తుందో అని అనేస్తారు. అంటే వీడు విన్న దాని ప్రకారం ఏమంటే ఆవిడేదో మా నాన్నకి ఎక్కిస్తుంది, నాకు దూరంగా ఉండాలి అని చెప్పి అని అనుకున్న తర్వాత ఇంక రోజు అదే పనిలో ఉన్నారు, కెమెరాల దగ్గరికి ఏడుస్తున్నారు, మా నాన్న నన్ను దూరం చేసిందని అనుకుంటున్నారు. సో నేనైతే ఇప్పుడు అలా చేయలేదు, ఆయన గేమ్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకున్నాను. మరి ఆవిడ వెళ్ళి కెమెరాలకి వెళ్ళి ఏం ఏడుస్తుందో ఏంటో అని చెప్పి నేను రీతు తర్వాత కూడా నామినేషన్ తర్వాత ఇదే పాయింట్ చెప్పారు, ఇప్పుడు కూడా ఇదే పాయింట్ చెప్తున్నారు. దివ్య ఇక్కడ రాంగ్ వెళ్ళిపోయారు. దివ్యాది రేపు ఓటింగ్ గురించి రేపు మాట్లాడుకుందాం. నెక్స్ట్ నామినేషన్స్లో ఆవిడ యాక్చువల్గా మాధురి గారు బర్నీ గారిని చేద్దాం అనుకున్నారు, కానీ ఏదైతే దివ్యాది దోశ మ్యాటర్ ఉందో దానివల్ల అక్కడ ట్రిగ్గర్ అయిపోయి దివ్యాకి చేశారు అని చెప్పుకుంటుంటారు. దాని తర్వాత బిగ్ బాస్ రమ్యకి ఫుడ్ పవర్ ఇస్తాడనమాట, ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోమంటాడు, తనతో పాటు ఒకళ్ళు తినొచ్చు, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్,
నెక్స్ట్ తదుపరి ఆదేశం వరకు మీ ఇష్టం అని అంటారు. ఆవిడ సుమన్ శెట్టి అన్నని సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే ఆయనకి బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయని చెప్తారు. ఇక్కడ ఇమాన్యుల్ ఒకటి అంటాడు, మీరు ఫుడ్ ఇచ్చినందుకు ఆయనకి ఎంత ఆనందంగా తెలియదు కానీ ఆయన షుగర్ ఉందని చెప్పి అందరి ముందు పబ్లిక్ చేస్తారు కదమ్మా అని చెప్పి జోకులు వేస్తూ ఉంటారు. సో ఫుడ్ ఉండాలి ఆయనకి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. మంచి పని చేశారు ఆవిడ, కాకపోతే ఆయన వెజిటేరియన్ అంట. నెక్స్ట్ దివ్య ఏమో ఏడుస్తుంది బర్నీ గారిని పెట్టుకుని. సింపుల్గా ఎందుకు ఏడుస్తుందంటే ఆవిడకి సిగ్నల్స్ వచ్చేసినాయి, ఏంటంటే ఈ వారం నేను ఎలిమినేట్ అయిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా ఆడుకోండి అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. చాలాసేపు ఏడుస్తూ ఉంటారు. దీంట్లో చూస్తాను ఏమైనా పాయింట్ ఉందని. బర్నీ గారు అంటే ఒకవేళ నేనే వెళ్తానంటే మీరు వెళ్ళరు, నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది అని చెప్పి సుమన్ అన్న వస్తాడు. మన మీద మనకు ఉండాలి అని చెప్తే దివ్య నా మీద ఉందని నీకు నమ్మకం అంటే ఉంది, మీరు కూడా వెళ్ళరు, వెళ్ళేది నేనే అన్నట్టు ఉంటారు అనమాట. నేను వెళ్తే జాగ్రత్తగా ఉండండి, దిస్ ఈజ్ బిగ్ బాస్ హౌస్, ఏదైనా బర్నీ అంటాడు. బర్నీ అన్న ఏమంటాడు, నేను వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు, ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏదైనా జరగచ్చు, నేను వెళ్తే మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరితో మాట్లాడిపించుకోకు అని చెప్పి ఆడికి చెప్తా ఉంటాడు. అయిపోయింది. దాని తర్వాత బర్నీ అన్న ఇమాన్యుల్ పిలుస్తాడు. ఇద్దరు కూర్చొని ఇది లాంగెస్ట్ చాలా చెప్పి డిస్కషన్ చేసుకుంటారు. ఆ అమ్మాయి ఎలిమినేషన్ వరకు వెళ్ళిపోయింది, ఏడుస్తుంది, ఏడ్చుకుంటా ఉంది అని చెప్పి తన కోసం దేనికి ఏమైనా గేమ్ ఆడిపించడానికి, మరి వీక్కి ఏమైనా ఆపర్చునిటీస్ ఇప్పించడానికి ఏంతో. మరి మార్నింగ్ ఏదైతే మాధురి గారి ఇష్యూ ఉందో, సో దీని తర్వాత ఆలోచించాను, ఆవిడ కనెక్ట్ అయితే బాగానే ఉంది, టక్కున మాట వదిలేస్తుంది కానీ ఆవిడ పర్లేదు, హ్యాండిల్ చేయొచ్చు, డీల్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ పిల్ల వచ్చి కూర్చొని జాగ్రత్త ఇది అని ఏడుస్తూ ఉంది, ఏమవుతుంది అంటే అని చెప్పి అడుగుదాం అన్నట్టు అనమాట. ఈ వీకైనా వెళ్ళాల్సిందే, ఏ వీకైనా వెళ్ళాల్సిందే మనం, ఎవరైనా సరే అది మ్యాటర్ కాదు కానీ, బట్ ధైర్యం చెప్తే ఇంకా ఏడుస్తుంది, ఏం చేద్దాం అని ఎమ్మెల్యే అడుగుతారు. వెళ్ళదులే అన్న, కాదులే ఉందని. వెళ్ళదులే అంటే ఇంకెవరు వెళ్తారు బ్రో, వెళ్తే సోనన్ వెళ్ళాలి, లేదంటే డేమోన్ వెళ్ళాలి, లేదంటే తనుజ వెళ్ళాలి. తనుజ వెళ్ళదని మీకు క్లారిటీ వచ్చేసింది, ఇంక ఈ డిస్కషన్ ఇంకా గట్టిగా వచ్చింది. నెక్స్ట్ ఇమాన్యుల్ నాకు కొన్ని విషయాలు చెప్పాలన్నా చెప్పేస్తా అన్నాడు. ఎవరో మానవాళులు మన డిస్కషన్లు అన్ని పెడతాయి. ఇమాన్యుల్ రెండు నిన్న నైట్ ఒకటి, తెల్లారుజామున ఒకటి, ఉదయం అయిందా తోడు పెడితే ఇమాన్యుల్ వర్సెస్ బర్నీ గట్టిగా జరిగింది అన్నారు. వారంలో ఏం జరగదని చెప్పాను నేను, ఏమీ జరగల. మళ్ళీ వచ్చి కూర్చొని మాట్లాడుకున్నారు దాన్ని. బాండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అన్న, గ్రేట్ బాండింగ్స్ మనకున్నవి, బట్ ఆ బాండింగ్స్కే నేను యాక్చువల్గా భయపడతా ఉంటాను అని చెప్తారు. లక్కీగా ఏంటంటే నేను ఆటలో అవి చూపించడం లేదు, మీరు కూడా వాడికి దూరంగా ఉన్నారని చెప్తారనమాట. మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక మెచ్యూరిటీ ఉంది మాకు, వాళ్ళకి వాళ్ళ మమ్మీకి అనమాట. సో మేము ముందే మాట్లాడుకున్నాం, ఏదైనా వస్తే టగ్ ఆఫ్ వార్ ఆడుకుందాము అని చెప్తాడు. మీరు ఎక్కడ కూడా టగ్ ఆఫ్ వార్ ఆడారు నాకు అర్థం కాలేదు. ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ బెడ్ మీద దించడానికి కూడా మీరు ఇష్టపడలేదు కదా, మీరు ఆవిడ కూడా దించేస్తే అవును ఎస్ అని అనుకోవచ్చు. అలాగే మీరు ఇంకో ఫౌల్, ఆ వెయిట్స్ బ్యాలెన్స్ చేసే దాంట్లో ఫ్లోరా గారు ఫౌల్ చేస్తారు, మీరు చూసారు దాన్ని క్లియర్గా, చూసినా మీరు దాన్ని కండీ లేదు. ఆ రీల్ సరిగ్గా ట్రెండ్ అవ్వలేదు కానీ చూసినా మీరు కండీ లేదు, వదిలేశారు ఆ ఫౌల్ని. ఎందుకు మీ మమ్మీ అని కదా వదిలేశారు, మీరు ఎక్కడ టగ్ ఆఫ్ వార్ ఆడారు నాకు అర్థం కాల. అయిపోయిన తర్వాత కూర్చొని మంచిగా మాట్లాడుకుందాం, అది జరుపుకుందాం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నీకు ఇద్దరున్నారు, మాకు ఒక్కలే, నీకు ఇద్దరున్నారు. సో ఎవరికి నీకు ఇద్దరికి వేరే వాళ్ళకి ఇంకా మీ ఇద్దరిని దాటి వేరే వాళ్ళకి టైం ఇచ్చడానికి కూడా లేదు, కానీ నువ్వు గేమ్ మాత్రం సూపర్ ఆడుతున్నావు, బట్ ఇక్కడ దబ్బడిపోతుంది అనే విధంగా చెప్తారు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ బర్నీ అన్న ఎవరైతే ఉన్నారో ఆ అన్న మాత్రం కనబడట్లేదు, గేమ్ ఆడుతున్నావు, బట్ ఎవరి కోసం ఆడుతున్నావు, ఏం ఆడుతున్నావు అర్థం కావట్లేదు, అది బయటికి రావట్లేదు, అదే వీళ్ళు చెప్తున్నారని చెప్తారన్నమాట. ఆ రోజు మన ఇద్దరం కలబడినప్పుడు నా షర్ట్ చిరిగిపోయి అదంతా షర్ట్ తీసేసి అయినా సరే అంత కష్టపడ్డావు, అదంతా బయటకు వచ్చింది, ఇమాన్యుల్ షర్ట్ విప్పేసి పట్టుకున్నాడు అదంతా అని చెప్పి. దాని తర్వాత రంగుదారిలో కూడా మనం గట్టిగా ఆడాము, మాట్లాడుకున్నారు అందరూ. దాని తర్వాత ఎందుకో మరి బర్నీ అన్న పేరు మాత్రం వినిపించలేదు, ఎక్కడ ఇన్స్పైర్ అయినట్టు మాత్రం కనిపించలేదు, ఇన్స్పిరేషన్ కనిపించలేదు. తప్పైతే మాత్రం సారీ అన్న, నాకు చెప్పాలనిపించింది చెప్పేశానని చెప్తాడు. ఇదంతా వీళ్ళు మాట్లాడుకున్న మాటలు వెనకాల ఇవేనంటే కాదు, అంతకుమించి మాట్లాడుకున్నారు కాబట్టి, కానీ కొంచెం మాత్రం చెప్పాడు. నేను రీతిది కూడా అనలైజ్ చేశాను, మీరు ఏం చేస్తున్నారంటే మీకు హ్యుమానిటీ ఎక్కువ, సో మీరు అందరికీ మాట ఇచ్చేస్తున్నారు, నీకు చేస్తా అని చెప్పి. ఇది వాడిని మాత్రం కరెక్ట్ చెప్పాడు ఆయన. సో రాముగాడు మీకు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు, బట్ అవతల పర్సన్ ఏమనుకుంటున్నారు, వాళ్ళకి కూడా మీరు మాట ఇచ్చారు కదా, అవి కూడా చూసుకోవాలి కదా, ఏదో చెప్తూ ఉంటారు అనమాట. దివ్య గురించి మాట్లాడతారు. దివ్య నేను చూసిన పర్సన్స్లో మోస్ట్ జెన్యూన్ పర్సన్ అన్న, చాలా టాక్టివ్, చాలా స్మార్ట్, ఆవిడ హ్యాండిల్ చేసుకోగలదు, తపనున్న ప్లేయరు. కానీ బిగ్ బాస్ హౌస్లో తపనున్న ప్లేయర్ కన్నా ఆడతా పాడుతూ ఉన్న ప్లేయర్సే ముందుకెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్తాడు. దాని తర్వాత ఇంకేం చెప్తాడంటే, నేనేమైనా తప్పు చెప్పుంటే నువ్వు నామినేషన్స్లో చూసుకో అన్నా అని చెప్పి బర్నీ గారు అంటారు, నన్ను నామినేట్ చేయాలన్నా కూడా తన దగ్గర పాయింట్ ఉందిరా దివ్య దగ్గర అని చెప్పేది చెప్తారనమాట. సారీ బర్నీ గారు ఏమంటారంటే ఇమాన్యుల్ని, నేనేమైనా నిన్న నామినేషన్స్లో ఎక్కడైనా తప్పు మాట్లాడాను ఏంటంటే, ఇమాన్యుల్ ఏమంటాడంటే తప్పేం కాదు కానీ సాక్రిఫైస్ ఏదైతే ఉందో ఒకసారి చెప్పి వదిలేయాల్సింది, దాన్ని మీరు డ్రాగ్ చేశారు, అది డ్రాగ్ చేయకుండా ఉండాల్సింది అంటారు. బర్నీ గారు కాదురా, వెళ్ళే ముందు బర్నీ గారి అరుపులకి కారణం ఇది అధ్యక్ష, ఎవరైతే బర్నీ హ్యాటర్స్ ఉన్నారో ఇది రండి, అప్పుడు మీకు అర్థమైద్ది. బర్నీ గారి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడే లైక్ కొట్టండి, మీ వాడికి నేను ఇక్కడ పాయింట్ ఇస్తున్నాను అనమాట, మీ అభిమానాలు మీ హీరోకా లేదా మీ కంటెస్టెంట్కి. వెళ్ళే ముందు నామినేషన్స్కి వెళ్ళే ముందు బర్నీ అన్న నువ్వు నన్ను చేయకు, నేను నిన్ను చేయను అని చెప్పి
వెళ్ళింది మీ అమ్మ, మరి ఇదేంటిది అని చెప్పి. సో వెళ్ళేటప్పుడు చెప్పుకున్నారంట, నువ్వు నన్ను చేయకు అని అన్నారంట, నేను చేయను అన్నారంట. మరి నన్ను ఎందుకు చేసింది అని చెప్పి. అక్కడ మిమ్మల్ని ఎందుకు చేశారంటే వైల్డ్ కార్డ్స్ని మెప్పించడానికి. అంటే నేను వీళ్ళని చేస్తే నీ వరకు రాకుండా చూసుకుంటామని తనకి రీతికి ఒక హామీ దొరికింది. సో అందుకోసం అని చెప్పి మీ పేర్లు పెట్టారు. వాళ్ళు పెట్టి అక్కడ మిమ్మల్ని లాగారు. సో భరణి దివ్య కాంబినేషన్, భరణి రామ్ కాంబినేషన్, భరణి దివ్య ఇద్దరు రావాలి నామినేషన్లోకి అని చెప్పి వాళ్ళ టార్గెట్. భరణి, దివ్య, తనుజ ముగ్గురు రావాలి, ముగ్గురు వస్తే ఒక లేచిపోతారు ఈ ఫ్యామిలీలోంచి అన్నది వాళ్ళది ఒక టార్గెట్. దీని తర్వాత ఇంకా డీకోడ్ చేసుకుంటూ వస్తారు పాయింట్లు. చూసారా, ఇంక డీకోడ్ చేస్తే ఇంక వస్తానే ఉంటాయి. సో ఆ విధంగా లాగారు. అందుకని ఆవిడ మీ ప్రామిస్ కూడా ఎగ్గొట్టింది. సో అది కరెక్ట్ కాదులే అన్న అని చెప్పి చెప్తాడు. సో అందుకోసం చెప్పి నువ్వు ప్రామిస్ చేసి ఇక్కడికి వచ్చి నువ్వు నామినేట్ చేస్తావా అని చెప్పి దానికోసం ఆయన అక్కడ ఇంకా అది దాంతోపాటు హ్యుమానిటీ ఏదైతే ట్రిగ్గర్ అయిందో అక్కడి నుంచి ఆయన ఫైర్ అయ్యాడు. దానికి ముందు వీళ్ళు ఇచ్చిన పుష్ ఒక పర్ఫార్మెన్స్కి దారి తీసింది మొత్తానికి. ఇమాన్యుల్ రాము విషయం అర్థం కావట్లేదు అన్న అని చెప్పి రాము విషయం తీశాడు. ఎందుకంటే ఆయనకు అర్థం కావట్లేదు అది ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఆయన ముందు పెట్టాడు అనమాట. చిన్నపిల్లల్లో ఉంటున్నాడు, తీరా చూస్తే ఇలాంటి పాయింట్స్ మాట్లాడుతున్నాడు, వీకెండ్లో మర్చిపోయాడు, మరి నామినేషన్లో మాత్రం పాయింట్స్ అన్ని తీసుకొస్తున్నాడు, ఎలా అన్నా ఇదంతా నాకేం అర్థం కావట్లేదు అని చెప్తాడు. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ వీక్లో ఎక్కడైనా మేము అంతా ఆడాం కదరా, అన్నీ గెలిచాం కదా, గేమ్ ఎందుకు కనిపించట్లేదు అన్నట్టు మాట్లాడితే ఇమాన్యుల్ దివ్య ఉంది కాబట్టి నువ్వు దివ్య కోసం ఆడుతున్నట్టుంది. ఒకవేళ శ్రీజ ఉంటే మీరు గెలిచేవాళ్ళ లేదు, ఒకవేళ గెలిచినా కనిపించేది. ఎక్కడ ఏమవుతుందంటే మీరు ఎవరి కోసం వాళ్ళ కోసం ఆడుతున్నట్టుంది. మొన్న ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఉంది, అది క్రెడిట్ తనుజ గెలిపోయింది అంటే తనుజ ఖాతాలో గెలిపోయింది అని చెప్తారన్నమాట. సో మీరు ఏం చేసినా సరే వాళ్ళకే వెళ్తుంది తప్పితే మీకు రావటం లేదు, అదే వీళ్ళు అబ్జర్వ్ చేసి వీళ్ళు చెప్తున్నట్టున్నారని చెప్తాడు. ఏమి కాకుండా వీలైనా చెప్పరు కదా, ఆఫ్టర్ గేమ్ మీ దగ్గర చాలా టైం ఉంటుంది, గేమ్ ఆడేసుకుంటా చాలా టైం ఉంటుంది, అప్పుడు టైంలో కూర్చోబెట్టి మాట్లాడుకోండి, ఈజీగా అయిపోద్దని చెప్తారు. నెక్స్ట్ ఇమాన్యుల్ తనుజ సైడ్ నుంచి క్లియర్ అయినా అన్న అంటాడు. క్లియరా మొత్తం చెప్పేశాను, ఈవెన్ పౌరస్త్ర టాస్క్లో కూడా నేను తనుజ ఎమోషనల్ అవుతుంది, డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండదనే కదా తీసేశాను, సో క్లియర్గా చెప్పేశాను, ఇంకా అలాంటి ఉండవు అని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిందని అంటే దివ్య డెసిషన్ మేకింగ్ బాగుంటుంది కాబట్టి నేను దివ్య నుంచి తను తీసాను, ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తనుజకు సపోర్ట్ చేయడం ప్రాబ్లం ఉండదు అన్న విధంగా చెప్తారు. నెక్స్ట్ బిగ్ బాస్ రమ్యకి మీకు ఇచ్చిన పవర్ ఎంతదో మీరు తెలుసుకోండి, ఇక్కడ ఫుడ్కి అలవాటు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని సరిగ్గా వాడుకోండి, రాబోయే రోజుల్లో మీకు కూడా తెలిసిద్దిలే అంటే ఇదంతా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చినంత మీకు కూడా అర్థమైంది ఆ సిచ్యువేషన్, కరెక్ట్గా వాడుకోండి, నాకు చెప్పండి నెక్స్ట్ మీకు బ్రేక్ఫాస్ట్లో ఏం కావాలి, లంచ్లో ఏం కావాలి, డిన్నర్లో ఏం కావాలని చెప్పి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ భరణి గారు నిఖిల్ వచ్చి నేను నామినేట్ చేయాలి అన్నారు, సో మిమ్మల్ని చేయాలి, మీరు స్ట్రాంగ్, మీ గేమ్ కనిపించట్లేదని చెప్పారు, మీ గేమ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి డౌట్ ఉందని అంటున్నాడు. నేను ఎక్కడైనా టాస్క్ ఏమైనా కనబడట్లేదు ఏంటని చెప్పి నేను ఆ రకంగా ఆలోచిస్తున్నానంటే ఇమాన్యుల్ ఏమంటే నువ్వు గెలిచిన గేమ్ రిజల్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుందన్న, ప్రతి గేమ్లో వాళ్ళు ఉంటున్నారు, సో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీరు వాళ్ళ కోసం ఆడుతున్నట్టు అనిపిస్తుంది తప్పితే మీరు గేమ్ ఆడుతున్నట్టు అనిపించట్లేదు, సో ఇవి బాండింగ్ వల్ల దెబ్బడుతుందేమో అని అంటూ ఉంటాడు. నేను మాత్రం వదిలేమన్నా మీ బాండ్ని, బట్ గేమ్ అయిపోయిన తర్వాత చూసుకోండి అని చెప్తాను అనమాట. నెక్స్ట్ రీతు నామినేషన్ పాయింట్స్ కోసం మాట్లాడతాడు. ఇక్కడ అన్న పాయింట్ చేస్తారు, మన ఆడియన్స్ కూడా తీశారు, కింద కామెంట్ చేశారు. ఏంటంటే పాయింట్, రీతు నన్ను నామినేట్ చేసినప్పుడు నేను హెల్ప్ చేయలేదు అని చెప్పి నామినేట్ చేసింది, వేరాజ్ దివ్య తనకు హెల్ప్ చేసినా తను చేసింది, ఇదేంద్రా ఇదే అని చెప్పి నేను అడిగానన్న దివ్యకి, అది కరెక్ట్ పాయింట్ అంటుందంటే ఇంక ఎవరి కాళ్ళు మేము మెచ్యూర్డ్గా గేమ్ ఆడేసుకున్నాం అంటే ఇంక మనం ఏం చెప్తారా అని చెప్పి వదిలేసి అనుకుంటారు. దాని తర్వాత ఇంక మళ్ళీ రాము బిహేవియర్ గురించి చెప్పన్నా ఏం జరుగుతుంది, నేను దాని మీద ఇంట్రెస్టెడ్గా ఉంటాడు అనమాట. చిన్నపిల్ల అలా చేస్తున్నాడు, జెన్యున్గా ఉంటాం లేదా అంటే ఉంటున్నాడు అనిపిస్తుంది, ఫస్ట్ వీక్లో అలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉన్నాడు, గేమ్లో సంచాలకుగా రెండు వైపులా తప్పులున్నాయి మాట్లాడుతున్నాడు, అంతే చెప్తే తన ఉన్నది మాట్లాడలేదు, ఇద్దరు తప్పు వదిలే అంటున్నాడు, రాంగ్గా పోర్ట్రే చేస్తున్నట్టుంది అని. కానీ భరణి గారు ట్రస్ట్ మీ నేను చెప్తున్నానని చెప్తారు. చెప్పేంటంటే ఇక్కడ ఆ బ్లాక్ మార్క్ ఏదైతే ఉందో నీ మీద బ్లాక్ మార్క్ పడిద్దాం అన్నారు కదా, దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇది ఉన్నప్పుడు కూడా ఆయన కరెక్టే అనిపిస్తాడు, మళ్ళీ ఇది కూడా రాంగ్గానే వెళ్ళింది, ఈ పాయింట్ కూడా అనిపించింది. ఏంటంటే లోపలికి అందరూ వచ్చేస్తున్నారు, ఏం చెయ్యాలి అని నన్ను అడిగాడు. అడిగితే నేను క్లియర్గా చెప్పింది ఏంటంటే అలా వస్తే నీకు బ్లాక్ మార్క్ పడిద్దిరా, నువ్వు చూసుకో అని మాత్రమే చెప్పాను, ఇది తప్ప నేను ఇంకా వేరేది అసలు ఏమీ అనలేదనంట. ఇమాన్యుల్ మళ్ళీ అడుగుతాడు, ఏమడుగుతాడంటే సంజన గారు లోపల ఉన్నారు అని అడిగాడా, అందరూ లోపలికి వస్తున్నారు అని అడిగాడా అని అంటారు. అందరూ లోపలికి వస్తున్నాడు అని అడిగారా, నువ్వు చూసుకోవాలి, లేదంటే నీ మీద బ్లాక్ మార్క్ పడిద్ది అన్నాను అంతేనంటే, అయితే ఓకే, ఇంకా నేను సంజన గారికి అని అన్నారేమో, అప్పుడు అన్ని కలిపే వస్తాయి కదా అని అనుకున్నాను, ఓకే అలా అయితే మాత్రం రాంగ్ నీది కాదు అంటే, లేదురా అలా అడగల సంజన గారు, అసలు నాకు తెలియదురా అసలు అక్కడ ఏం జరుగుతుందని అంటాడు. నాకు తెలియదు, అది నన్ను అడిగింది ఇది, నేను చెప్పింది ఇది అని చెప్పి, కానీ ఇది రాంగ్ వెళ్ళిపోయింది మొత్తం అంతా. ఈవెన్ వీకెండ్లో కూడా నాగార్జున అట్లాగే చెప్పారు, అక్కడే అన్న స్టాండ్ తీసుకొని చెప్పాలి, సార్ నన్ను అడిగింది ఇది, నేను చెప్పింది ఇది, అసలు ఆవిడ ఉన్నదో విషయం కూడా నాకు తెలియదు అని చెప్పాలి కదా, చెప్పలా, ఇది కూడా రాంగ్ అని వెళ్ళింది ఆయనకి అగెనెస్ట్గా.
నెక్స్ట్ మార్నింగ్ రివ్యూలో ఒకటి చెప్పాను ఏంటి అంటే తిను రీతు మళ్ళీ చెప్పుకున్నారు రాముగడికి మళ్ళీ మనం కరెక్ట్గానే ఉన్నాం కదా వాడు ఒకవేళ అడిగిన ప్లేస్ మీద చెప్పేస్తానని. సో అదంతా ఎందుకంటే తను రీతు వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు మాట్లాడుకున్నారంట రాముగడి మంచోడే కానీ అని మాట్లాడుకున్నప్పుడు మంచోడేంటారు మంచోడు అయితే మంచోడైతే లేదు చెడ్డవుతాడు కానీ అన్నది ఉండదని చెప్పి సంజన గారు ఏదో అన్నారంట. ఆ టైంలో ఆయన వాష్రూమ్లో ఉన్నాడంట. సో తప్పేమైనా మాట్లాడుకున్నామని రివైజ్ చేసుకున్నారు. అది చెప్పేస్తాను కానీ అప్పటి నుంచి ఆయన నాతో సరిగ్గా మాట్లాడలేదు మౌన్ తిప్పుకొని ఉంటున్నాడు అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. నెక్స్ట్ బర్నీ గారు ఏమంటే అయిపోయింది లేరా అంత బుర్రపాటు చేసుకునే క్యారెక్టర్ ఏం కాదు బ్యాక్ స్టాబింగ్ ఏం చేయడు వాడంటే ఆ బ్యాక్ స్టాబింగ్ అనేది బుర్రపాటు చేసిన క్యారెక్టర్ కాదు అంతేం లేదు మీరు అంత ఎక్కువ ఆలోచించబాకని అని చెప్తాడు. అయిన ఇలా ఆలోచనలు మానో ఆగో. నెక్స్ట్ సుమన్ వచ్చి అడుగుతాడంట నామినేషన్ ఏంటంటే ఇక్కడ అంతతో కంపేర్ చేసుకుంటే నువ్వేనన్న లిస్టు అంటే గేమ్ పరంగా నువ్వు లిస్టులో ఉన్నా పడచ్చు అంతెందుకు నేను కూడా చేయొచ్చండి ఎందుకు చేస్తావు అని చెప్పి చిన్నపిల్లలాగా వెళ్తున్నాడు నాకు ఏంట్రా సుమన్ అని అనిపించిందని చెప్తాడనమాట. అలా వెళ్ళిపోతే బాధేసింది అలా వెళ్తామంటే బాధేసింది నాకు పాయింట్స్ లేవు ఆ టైంకి ఎవరికైనా చేయాలంటే అని చెప్తున్నాడు. తర్వాత నిన్నేమంటాడు నా దగ్గర కనుక బాల్ వచ్చింటే ఫుట్బాల్ ఆడేవంటా అంటాడు. ఇమాన్యుయల్కి అర్జెంటుగా దివాళీ రోజు హైపరాజీ గారు వెళ్ళి ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే తప్పితే ఫుట్బాల్ అయిపోతుంది గేమ్ మొత్తం. నెక్స్ట్ బర్నీ గారు స్ట్రైట్ క్వశ్చన్ నీకు నాకు ఎవరైనా మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే లేదన్న నాకు ఎవరు చేయట్లేదు ఎవరేం చేయట్లేదు నీతో ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్ రీతు కూడా డిస్కస్ చేసుకునేవి అంతే తప్పితే ఎవరేం చేయట్లేదు అంటాడు. నెక్స్ట్ ఇంకోటి అడుగుతాడు రాము ఎందుకన్నా శ్రీజకి ఎందుకన్నా సపోర్ట్ చేశాడు నాకు ఎప్పటికీ అర్థం కాలేదని చెప్పి అదో పాయింట్ ఆయనకి అర్థం కాని క్వశ్చన్లని ఇక్కడ రైజ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ దివ్యాకు రెడ్డి గేమ్లు మంచి పడితే ఓకే అన్న ముందుకెళ్ళిపోద్ది ఏం కంగారు ఏం అవసరం లేదని చెప్తారన్నమాట. నెక్స్ట్ బర్నీ గారు మేజర్ టాపిక్ తీసుకొస్తారు అదేంటంటే టాప్ 5 ఎవరి దగ్గర డిస్కస్ చేయకు సరేనా. మాధురి గారిని ఎపిసోడ్స్ అన్నీ చూసారా అంటే చూశానన్నారు. మీ ప్రకారం ఎవరండి టాప్ 5 చెప్పండి రీజన్స్ ఏవైనా కానీ మీరు చెప్పండి అని అడిగాను. ఆవిడ ఏం చెప్పారంటే ఏం జరిగినా ఏమైపోయినా సరే గేమ్లో మాత్రం టాప్ 2లో బీరు ఇమాన్యుయల్ ఉంటారు ఇది ఫిక్స్. మీ ఇద్దరి మధ్యలో టగ్ ఆఫ్ వార్ ఉంటుంది మీ ఇద్దరు గేమ్లో ఎలా జరిగినా సరే మీ ఇద్దరే ఉంటారు టాప్లో అని చెప్పారు. నెక్స్ట్ ఈ అమ్మాయికి ప్లస్ అంటే తనుజ అనుకుంటా తనుజానే అనుకుంటే నాకు తెలుసు కాబట్టి తనుజ ఈ అమ్మాయికి ప్లస్ ఏంటంటే అనగానే మ్యూట్ అయిపోయింది. చాలా స్లోగా మాట్లాడుతున్నారు చాలా మ్యూట్గా ఉంది ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆ ఎడిటింగ్లు ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావట్లా నాయిస్ క్యాన్సిలేషన్లు చేయట్లేదు తలనొప్పి వస్తుంది ఆ అమ్మాయి వాయిస్ అయితే అసలు వినిపించట్లేదు అర్థం కావట్లేదు సమ్ ప్రాబ్లం ఉంది అది మైక్స్ ప్రాబ్లమా ఎడిటింగ్ ప్రాబ్లమా ఏం చేస్తున్నారో తెలియటం లేదు. నేను ఇంకా ట్విట్టర్ ఓపెన్ చేసి ఇంకా ట్విట్టర్లో ట్వీట్ చేయాలి దీని మీద బాబు ఇదంతా చూసుకోండి అని. ఆ ట్విట్టర్ నేను మూసేసి డిలీట్ చేసేసా ఎందుకంటే నాకు భయం ట్విట్టర్ అంటే దారుణంగా ఉంటుంది ఒక్కోసారి పాజిటివ్ ఉంటుంది కానీ నెగిటివ్ పీక్స్లో ఉంటుంది అమ్మో తీసుకోలేము అసలు బూత్లే ఉంటాయి మామూలు కూడా ఉండదు. సో దానివల్ల అంటే మనం ట్వీట్ చేస్తే ఇది అయిపోయిందని కాదు అట్లీస్ట్ కొంతమంది మనతో ఉన్నారని తెలిసింది అది కొంచెం ఏదైనా ముందుకెళ్తే వాళ్ళని చూసుకుంటారని మళ్ళీ నువ్వు ట్వీట్ చేసేస్తే పెద్ద వెళ్ళిపోద్ది అన్నట్టు. దానివల్ల ఏం చేసిన అమ్మాయి ప్లస్ ఏంటంటే ఫేస్ క్యూట్ ఏదో అంటారు దానివల్ల ఏం చేసినా అది మ్యూట్ చేస్తారు మనకి పర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది మీతో వచ్చేస్తుంది సేవ్ అయిపోద్ది నా దృష్టిలో టాప్ 3 తనుజానే అని చెప్పారంట. దాని తర్వాత మధ్యలో షేక్ అయినా బ్రేక్ అయినా మీరు మాత్రం 2 వరకు వచ్చేస్తారు ఆడియన్స్కి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది మీ ఇద్దరే టాప్ 2 అని. మరి మాధురి గారి వీళ్ళతో గేమ్ ఆడారా ఏం చేశారా అన్నది నాకు అర్థం కాదా అంటే వీళ్ళు ఎలా డిసైడ్ అయిపోయారు అని చెప్పి వీళ్ళిద్దరే టాప్ 2 ఉంటారని. 3 అమ్మాయి ఫేస్ వాల్యూ ఏడ్చినా ఎమోషన్ చేసినా అని చెప్పి మళ్ళీ మ్యూట్ అయిపోతా ఉంది తనుజ 3rd ప్లేస్లో ఉంటుంది అని చెప్పారు. ఎందుకో ఈ మధ్య అనిపిస్తుంది 4th ప్లేస్ సంజన గారికి వస్తుంది అని అన్నారంట. దాని తర్వాత ప్రామిస్గా ఇంకెవరికి డిస్కస్ చేయవు కదంటే లేదన్న ప్రామిస్ మీ మమ్మీతో కూడా డిస్కస్ చేయని చెప్తారు. దాని తర్వాత 5th ప్లేస్ అయితే లేరు కనపడటం లేదు ఏమైనా అటు ఇటు అయితే మాత్రం కళ్యాణ్ వస్తాడేమో సో నేను అనుకున్నాను అని ఆవిడ చెప్పిందిరా అని చెప్పాడు. 5 మీరే ఉంటే అన్న బర్నీ అన్న కొద్దిగా ఆలోచించు 5 మీరే ఉంటే వాళ్ళు ఎక్కడుంటారన్నా వైల్డ్ కార్డ్స్ వచ్చినట్టు వెళ్ళిపోతారన్నా కొంచెం ఆలోచించాలి కదా నాకు అర్థం కాలేదు. సో ఇదే ఆ మ్యాటర్ నెంబర్ 1 బర్నీ గారు నెంబర్ 2 ఇమాన్యుయల్ నెంబర్ 3 తనుజ నెంబర్ 4 సంజన గారు నెంబర్ 5 కళ్యాణ్ అంట ఆవిడ చెప్పారంట మరి ఆవిడ చెప్పింది నేను చూడలేదు ఇదే చూడటం ఏదైనా మిస్ అయితే మిస్ అవ్వను. నెక్స్ట్ ఇది హైలైట్ అనుకుంటే దీనికి మించిన హైలైట్ లిస్ట్ వస్తుంది ఇప్పుడు మామూలు ఉండదు. రమ్య గారు అండ్ సుమనన్న మెన్యూ రేపు భోజనాలకి బ్రేక్ఫాస్ట్కి గుడ్డు పెసరట్టు నేను ఎప్పుడైనా సరే నా జీవితంలో గుడ్డు పెసరట్టు తినలేదు అసలు కాంబినేషన్ తలుచుకుంటే నాకు ఏదోలా ఉంది. గుడ్డు పెసరట్టు ఉంటుందా ఎగ్గు దోశ అంటే మామూలు మినప దోశ ఉంటుంది కానీ ఏమో గుడ్డు పెసరట్టు ఉప్మా మరి గుడ్డు పెసరట్టు కామా ఉప్మానా గుడ్డు పెసరట్టు ఉప్మానా అని తెలియదు అంటే పెసరట్టు వేసి దాని మీద 2 గుడ్లు కొట్టేసి దాని మీద ఉప్మా వేసి తింటారా ఏంటో
పూరి, మైసూర్ బజ్జీ, ఒక కాఫీ బ్రేక్ఫాస్ట్కి చాలు సార్, అంతమించి వస్తలా. నెక్స్ట్ లంచ్ చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇది లంచ్. ఈవినింగ్కి చాక్లెట్ ఏదో చెప్పిందాడ, ఐస్ క్రీమ్, అది కూడా ఫ్యామిలీ ప్యాక్. నైట్కి డబల్ క్రస్ట్ చీజ్ పిజ్జా, సరేనా, ఒక మిక్చర్ ప్యాకెట్, బనానా చిప్స్, 4 ఎగ్ ట్రేలు. ఎందుకురా 4 ఎగ్ ట్రేలు అంటే తాగుతాం మేము పచ్చిగుడ్లు, మేము జిమ్ బాడీ అయ్యా, కండలు చూడండి స్కూల్ బెంచ్లా గట్టిగా ఉంటాయి, తాగిద్దేమో ఎవరు తెలుసు. కానీ డిన్నర్లకు కావాలి 4 ఎగ్ ట్రేలు, 2 కేజీల మోతీచూర్ లడ్డు. నైట్ పూట మేల్కొని ఉంటానికి ఏదైనా టాస్క్ వస్తే గుట్టుకు అనిపిస్తాను, నేను అనిపించినట్టు వాళ్ళు గుట్టుకు అనిపించి ఉంటారు. వెజ్ పికిల్స్, బిర్యానీలోకి వెజ్ పికిల్ ఏంట్రా అని అడగండి, పక్కన పెట్టుకుంటున్నారు. నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్కి క్వశ్చన్ కదా అన్నప్పుడు నాన్ వెజ్కి ఎలా అడుగుతారు. కానీ ఎక్కడి నుంచి ప్లేస్ కూడా చెప్పుంటే బాగుండేది, వాళ్ళు చిట్టి పికిల్స్ నుంచి తెప్పించండి అని చెప్పి. నెక్స్ట్ గీ, అంతే బిగ్ బాస్, సింపుల్ మెన్యూ, ఇది పంపించేయండి, మళ్ళీ రేపు మాట్లాడుకుందాం, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పారు. నాకు వెనకాల అమ్మాయి ఉంటుంది, రీతి వింటూ ఉంటుంది, రీతి అలా కలిదిరి పడిపోద్ది అనమాట, కావాలని యాక్టింగ్. దాని తర్వాత మళ్ళీ కాసేపు అది వేరే డిస్కషన్ జరిగితే మళ్ళీ వస్తుంది, వచ్చి చాక్లెట్ ఏదైతే ఐస్ క్రీమ్ ఉందో ఫ్యామిలీ ప్యాక్ లో బ్యాటరీయా 3 కావాలి, అది నాకు పిచ్చి ఇష్టం, 3 కావాలి, 2 నాకు, 1 సొన్నానికి, 3 నాకే కావాలని చెప్పి వెళ్ళిపోతారు. దాని తర్వాత మళ్ళీ వస్తారు, జాంగ్రీ కావాలి, సీతాఫలక్కాయ కావాలి అని చెప్తారు. దాని తర్వాత మళ్ళీ మామిడికాయ, రా మ్యాంగో కావాలి, ఎందుకంటే కోసి ఉప్పు కారం పెట్టుకొని తింటారంట. బిగ్ బాస్ కోసేస్తాడు మన అందరినీ, వాళ్ళ నెల బడ్జెట్ మీరు ఒక రోజుకి చెప్పేస్తున్నారు వాళ్ళకి. మనోడు పంచదారే పిస్తున్నారు వేస్తూ ఉంటాడు, మీరేంటి ఈ ఆర్డర్ అయ్యారా, రెస్టారెంట్ ఓపెన్ చేస్తారా. మళ్ళీ కాసేపు ఆగే వచ్చిన తర్వాత యాక్చువల్లీ బిగ్ బాస్ ఈ అందరూ నేను తినలేను, వీళ్ళందరి ముందు అందరికి ఉపయోగపడేలా ఏదైనా చెప్పండి, కావాలంటే నేను వెయిట్ చేస్తాను, కానీ అందరికీ పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అది అవుతుందా అవ్వదు, సరేనా. మళ్ళీ వస్తారు కాసేపు అయితే వచ్చి బిగ్ బాస్ 5 కిలోలు చికెన్ అంటది. అంటే ఆ చికెన్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని ఒకవేళ ఇది ఏదైనా ఎప్పుడైనా ఈ టాస్క్ అయిపోతే కంప్లీట్ అయిపోతే అప్పుడు తిందామని. బిగ్ బాస్ ఏమైనా ఎర్రళ్ళ కనిపిస్తున్నాడు మీకు, ఆ టాస్క్ కంప్లీట్ అయినప్పుడు మీకు ఇచ్చిన సామాన్లని లోపల పెట్టమంటాడు, అంతేగాని చెక్కలు చక్రాలు ఏవేవో అడిగారు. పప్పలు కావాలంట, పప్పలు దెబ్బలు వద్దు మీకు. లేదో మొహమాటానికి అడిగితే మన ఇది అడిగేటమేనా, ఏది లేకుండా మేమేసుకొచ్చారన్నమాట. ఇది శ్రీమంతుల్లో డైలాగు. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ బర్నీ వాళ్ళ సైడ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సేమ్ పాయింట్స్ రీతి దగ్గర డిస్కస్ చేశారనంటే తనుజకి గేమ్ అర్థం కావటం లేదని చెప్పాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత బర్నీ గారు మిగిలిన వాళ్ళ దగ్గర చాలా పాయింట్స్ మాట్లాడి తెలివి అమ్మాయి, మిగిలిన దగ్గర చాలా పాయింట్స్ మాట్లాడిద్దరు, అమ్మాయి తెలివైందే, బట్ ఏంటంటే ఎమోషనల్ అది అని చెప్తారు. ఇక్కడి నుంచి ఏం వినిపించలేదు, ఫుల్ డిస్టర్బెన్స్, ఉపయోగమే లేదు, ఏసి కూడా ఎడిటింగ్ అసలు బాగా. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ సమ్ డిస్కషన్ తర్వాత, అన్న నువ్వు అనుకుంటావు తనుజ నాతో అన్ని షేర్ చేసుకుంటుందని, అన్ని షేర్ చేసుకోదన్నా. ఆయన కొంచెం ఫీల్ అయ్యాడు. ఏంటంటే ఆ స్టార్ పెట్టే దగ్గర నేను ఆవిడకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సపోర్ట్గా ఉంటే నాకు ఎప్పుడు సపోర్ట్గా లేడు, నైట్ జరిగిన ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుని నన్ను స్టార్ పెట్టలేదు, తనే పెట్టుకుంది, నేను అక్కడ చాలా ఫీల్ అయ్యాను అని చెప్తూ ఉంటాడు అనమాట. ఎన్నిసార్లు స్టాండ్ తీసుకోవట్లేదు అంటాడు, నేను ఎన్నిసార్లు స్టాండ్ తీసుకున్నాను అన్న అని చెప్తూ ఉంటాడు. దాని తర్వాత నిఖిల్ పవర్ అడుగుతారు వీళ్ళు, రమ్య అడుగుతారనమాట కెప్టెన్సీ కంటెంట్ రన్ చేసే పవర్ అని చెప్తాను, అంత ముందు కూడా చెప్పేశాడు. దాని తర్వాత రమ్య నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను సుమనానికి అన్ని ఇస్తానని అనుకోవద్దు, ఎందుకంటే ఫస్ట్ 2 వారాలు అసలు ఏం పర్ఫామ్ చేయకపోతే వీళ్ళు చెప్పారు, దాని తర్వాత ఆయన ఎవ్రీ వీక్ పర్ఫామ్ చేస్తున్నా, మళ్ళీ అదే రీజన్ పెట్టి మళ్ళీ నామినేషన్ చేస్తున్నారు, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అయినా ఆయన 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు, అది అని చెప్తున్నారు. మీరు ఆడండి సుమనతో ఒక టీమ్గా, అనిపిస్తే మీరు ఉంచొచ్చు హౌస్లో, మీకేం అన్యాయం జరగలేదు అని అనిపిస్తే కనుక. సో సుమనానికి అగెనెస్ట్గా ఏది కాదు, నేను గేమ్లో చెప్తున్నా, కాంపిటీషన్ మిగతా వాళ్ళు ఎందుకు నామినేట్ చేస్తున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే మీకు అర్థమవుతుంది, వాళ్ళ ప్లేస్లో ఉంటే మేబీ వాళ్ళ రైట్ ఏమని అర్థమైంది, మీరు ఆడి ఆయనతో రాంగ్ అని ప్రూవ్ చేయండి. సో నెక్స్ట్ ఇమ్మాన్యుల్, ఐషా, సంజన గారు బయట కూర్చుంటారు అనమాట, దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ చెప్దామా, ఇంకే అదే మెచ్యూరిటీ ఉండాలి, ఇవన్నీ ఇంక చెప్పుకోవద్దా. సరే మేము గేమ్కి వెళ్తే నువ్వు వేరేగా మేము వేరేగా అనుకున్నామని చెప్పి ఇమ్మాన్యుల్ వాళ్ళ అమ్మ వాళ్ళ బాండింగ్ కోసం చెప్తారనమాట. ఐషా ఏమో బర్నీ గారు కూడా చెప్పచ్చు కదా, వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళిద్దరికీ ఒకేసారి అయిపోతుంది అంటే, ఇమ్మాన్యుల్ అదే నేను అన్నాను, సేమ్ అదే అన్నాను, ఆయన నన్ను చెప్పమంటాడు, నేను ఎందుకు చెప్తాను వాళ్ళకి, మీరు చూసుకోండి అని చెప్పాను. సంజన గారు ఇప్పుడు నేను మోటివేషనల్ స్పీకర్ అన్నది అంటే ఇప్పుడే కదా నువ్వు మోటివేషన్ చేసొచ్చు కదా, నేను మోటివేషన్ చెప్పలేదు మమ్మీ, పాయింట్స్ చెప్పొచ్చాను. ఏం చెప్పానంటే సాక్రిఫైస్ అన్నది ఒకసారి చేయాలి, దాని గురించి ఒకసారి మాట్లాడుంటే బాగుండేది, ఇలాంటివి చెప్పొచ్చాను. గేమ్ ఆడుకో నీ ఇష్టం, బట్ మిగతావన్నీ దూరం పెట్టుకో అని చెప్పొచ్చాను. ఇప్పుడు నేను ఆ టాపిక్
ఇంకంతే. సో అది కూడా బాండింగ్స్ పెట్టుకోలేదు నీ ఇష్టం, నాకు అనవసరం అన్నట్టు నేను చెప్పానని చెప్పి అవన్నీ అక్కడ చెప్పిన డిస్కషన్లన్నీ చెప్తూ ఉంటాడు ఈయన. నెక్స్ట్ ఆయిషా అంటారు, వాళ్ళు మీకు అంటే ఇమాన్యుల్ తీసేయండి మీకు క్లోజ్ కాబట్టి, వాళ్ళ ముగ్గురు ఎవరైతే మీకు సాక్రిఫైజులు చేశారో తీసుకొచ్చారో ఇంటికి మిమ్మల్ని, దాని తర్వాత వాళ్ళు ఏ గేమ్లో అయినా సరే మీకు కొంచెమైనా హెల్ప్ చేశారా ఎక్కడైనా అడుగుతారు. చేయలేదంటే మరి ఏం గేమ్ అది అంటారు. మేడం మీరు ఏంటి మేడం ఎలా ఉన్నారు నాకు అర్థం కాలేదు ఆయిషా గారు, మీరు రివర్స్లో క్వశ్చన్ అడగండి. వాళ్ళు మీకు సాక్రిఫైజులు చేశారు కదా, మీరేమైనా వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ చేశారా? మీ సాక్రిఫైజ్ మీరు 2-3 వారాలు అయింది కదా, మీరు వచ్చి 2 వారాలు అయింది కదా, మీరు ఏదైనా హెల్ప్ చేశారా వాళ్ళకి అని అడగచ్చు కదా. వాళ్ళు సాక్రిఫైస్ చేసి తీసుకొచ్చి వాళ్ళే మళ్ళీ గేమ్లో హెల్ప్ చేయాలంట. మీరేమైనా హెల్ప్ చేసే సిచ్యువేషన్లో వాళ్ళకేమైనా చేశారా? చేయలేదు కదా. ఈ రివర్స్లో అడగరా, అన్నీ మనకు కన్వీనియంట్గానే అడుక్కుంటారా, అది అడుగుతారా అని చెప్పి. సంజయ్ గారు అంటే రీతు ఐ హ్యావ్ సాఫ్ట్ కార్నర్ ఫర్ గారు, ఆ అమ్మాయి జుట్టు ఇచ్చింది, చుట్టాలు కూడా బంధువులు కూడా ఎవరు. సో అనగానే ఐషా అంటది రీతు ఎంత తెలివైంది అన్నది మీకు బయటికి వెళ్ళాక తెలిసిద్ది, ఎంత తెలివైంది అని బయటికి వెళ్ళాక తెలిసిద్ది మీకు అని చెప్పి. అంటే బయట పరిస్థితులను బట్టి అన్నారో, లోపల తింత బాండ్ చేసుకుని గేమ్లో ముందుకెళ్తుందని అన్నారో కానీ ఆ మాట వేశారు ఆవిడ. దీని తర్వాత ఆవిడ రీతుకు దూరంగా ఉంటారేమో మరి. నెక్స్ట్ ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి, సంజన గారు చెప్పిద్ది అనమాట. ఏంటంటే మీ ఆటలు మీరు ఆడుకోండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకండి, డిపెండెన్సీలా చూసుకోండి, మీ పని మీరు చేస్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి. ఇప్పటి వరకు ఈ గేమ్ విన్నర్, మీ ఒక్క గేమ్ కూడా విన్నర్ కాలేదు, బట్ స్టిల్ మీరున్నారు ఇందులో, అదే మ్యాటరు. తెలివిగా ఉండండి. ఇంకోటి ఏంటంటే యంగ్స్టర్స్ వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు, అలాగే మీ ఏజ్ వాళ్ళు కూడా వచ్చారు, సీనియర్స్ వచ్చారు. మీ ఏజ్ వాళ్ళు అంటారు సీనియర్స్, నేను లాస్ట్ టైం కూడా సీనియర్స్ అనగానే ఏజ్ పెద్దది అన్నట్టు అనుకున్నారు కొంతమంది. సీనియర్స్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మీకు పోటీ ఉంది, మాధురి గారి కోసం చెప్పారన్నమాట. ఇప్పుడు మీకు పోటీ ఉంది, ఇంతకుముందు అలా ఉండేది కాదు, మీరు ఇంకా బాగా ఆడాలి, లేడీస్లో మీరే పెద్ద అలా ఏం లేదు, వేరే వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇంకా క్లారిటీ ఉండాలి, ఇంకా మెచ్యూరిటీ ఉండాలి, మీరు ఇంకా ఆట గట్టిగా ఆడుకోండి, బలంగా ఆడాలని చెప్తారన్నమాట. గేమ్ కోసం ఇక్కడ ఏమైనా చేస్తారు, గేమ్ ఇష్టం ఉంటే. సో మీరు ఆ పరిస్థితిలో ఉండాలని రక్తం ఇచ్చేస్తానంటారు ఆవిడ. నెక్స్ట్ దాని తర్వాత ఇంకా ఆవిడ మాట్లాడారు స్లోగా, ఏం అర్థం కాల, సబ్ టైటిల్స్ ఇవ్వాల్సిందే, కష్టం ఇలా అయితే. ఇంకా ఆవిడ గట్టిగా మాట్లాడాలి. ఆవిడ ఎక్కడైనా నామినేషన్ ఇచ్చినట్టు గట్టిగా ఇస్తే కానీ మనకు అర్థం కాదు భయ్యా. ఇది నా పరిస్థితి, మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు మరి. నెక్స్ట్ ఆయిషా, నాదే ఎందుకు హైలైట్ అవుతుంది అని ఆవిడ తను చేయలేదు. నాదే ఎందుకు హైలైట్ అవుతుందంటే చెప్పా కదా, మీదే ఎక్కువ ఉంది కాబట్టి మీదే ఎక్కువ హైలైట్ అవుతుంది. ఈరోజు చెప్పా, ఏదో అంటారబ్బా, చెయ్యి వదిలేశారు అనుకో భరణి గారు, వదిలేసిన తర్వాత ఆయన అంటారు మళ్ళీ పాపం ఏమవుతారేంటో అనే థాట్లోనే ఉంటారు. ఇక్కడ ఎవ్వరు చిన్నపిల్లలు కాదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోగలరు. దివ్య, రమ్య అని ఇంకా మ్యూట్ అవుతుంది అనమాట. వాళ్ళు చిన్నపిల్లలు అంటే అని చెప్తారన్నమాట. ఇమాన్యుల్ యాక్చువల్గా వాళ్ళు చిన్నపిల్లలైనా వాళ్ళే మెచ్యూర్డ్, వీళ్ళే కాదని చెప్తారంటే, తనుజ కాదని చెప్తారన్నమాట. ఆక్చువల్ ఏమిటంటే రియల్ ఫాదర్ ఏం చేయాలి, కూర్చోబెట్టి చెప్పాలి కదా, అలా చెప్పచ్చు కానీ సంజన గారు ఇక్కడ డీకోడ్ చేస్తారు. అదేంటంటే ఇక్కడ అందరూ గేమ్ ఆడుతున్నారు అబ్బాలు ముగ్గురు. ఆయనకి తెలుసు, భరణి గారికి తెలుసు, తనుజ ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఇమాన్యులే ప్రయారిటీ అంటది, వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ నాన్నే ప్రయారిటీ అంటది. తనుజ గేమ్ అది. భరణి గారికి తెలుసు తనుజ ఇలా ఆడుతుందని చెప్పి. బట్ స్టిల్ ఏంటి అంటే నేను మంచోడిని, నేను పెద్దోడిని, నాకు అన్ని తెలిస్తే నేను అలాగే ఉంటాను, నన్ను వెనకాల నుంచి ఖచ్చితంగా పొడిచినా కూడా నేను పువ్వే ఇస్తాను అన్న విధంగా ప్రజెంట్ చేసుకుంటారు. వాళ్ళు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని చెప్తారనమాట వాళ్ళ గేమ్. ఇది కొంచెం కరెక్ట్గానే ఉంది. ఎవరికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రయారిటీ అని అంటూ ఉంటారు కొద్దిగా. సో ఆయనకి తెలుసు మనకి ఆ టైం వస్తే సపోర్ట్ చేస్తారు లేదా. ఇమాన్యుల్, భరణి గారిని ఒకళ్ళు చూస్ చేసుకోవాలంటే తనుజ గారు ఎవరు చూస్ చేసుకుంటారు అన్నది ఇంపార్టెంట్. మొన్న దివ్యాకి మాట ఇచ్చినా కూడా ఆవిడ ఇమాన్యుల్ చూస్ చేసుకుని దివ్యాన్ని మోసం చేశారు. నేను చెప్తున్నాను కదా, ఈ పాయింట్ పద్మాద గుర్తుంచుకోండి. ఇమాన్యుల్, తనుజ ఒకరికొకరు నుంచుంటారు, మనకి బయట కొట్టుకున్నట్టు కనిపిస్తారు. ఇమాన్యుల్, రీతు కూడా సేమ్ అంతే, ఒకరికొకరు నుంచుంటారు మనకు కొట్టుకున్నట్టు కనిపించినా కూడా. నెక్స్ట్ ఇమాన్యుల్, నేను ఒకటి చెప్పనా, ఆయనది వదిలిపెట్టరు, వాళ్ళ బాండింగ్ ఏదైతే ఉందో అది వదిలిపెట్టరు. ఆయనకి అదే, ఆయన గేమ్ ఆడతాడు అంతే, గేమ్ అదే గేము. నాకు క్లారిటీ వచ్చేసింది ఆయనతో మాట్లాడిన తర్వాత, ఒకరికొకరికి అది ఉంది, ఇంకది పోదు. సో ఇదే వాళ్ళ గేమ్, ఇది ఆడతారు అని చెప్తారు. ఐషా అయితే ఇది ఆపాలంటే ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలా, అంటే ముగ్గురులోంచి ఒకళ్ళు మనం తీసేయాలా, ఎలిమినేట్ చేయాలా అన్నట్టు. సంజన ఎలిమినేట్ అవ్వాలి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లెసన్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు కనుక దివ్య కానీ తనుజ గారు ఎలిమినేట్ అవ్వరు, కానీ దివ్య కానీ భరణి గారు కనుక ఎలిమినేట్ అయితే వీళ్ళందరూ ఓకే, ఆడియన్స్ దీన్ని ఎంకరేజ్ చేయట్లేదు, మనం అనుకున్నది కరెక్టే, వీళ్ళ బాండింగ్ సరిగ్గా వెళ్ళట్లేదు, అందుకని ఒకళ్ళు వెళ్ళిపోయారు అని అనుకుంటారు. మ్యాక్సిమం దివ్యాకి ఉంది, రేపు మన ఓటింగ్ పోల్లో మాట్లాడుకుందాం. తినే ముదురు అనుకొని నాన్న అని చెప్పేసి నెంబర్ 1 చెప్పేసుకుని తన స్ట్రాటజీలో ఉంది, ఆవిడ కోసం మాట్లాడుతారన్నమాట. నాకు ఎంత కూర్చున్నా నేను ఫ్లవర్ వేస్తానని చెప్పి ఈయన ఒక స్ట్రాటజీలో ఉన్నాడు. సో ఏ విషయం వచ్చినా సరే అమృత వేస్తానని చెప్పారు. సో ఇండివిజువల్ ప్లేయర్సే, కానీ వీళ్ళు ఇలాగా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నట్టు ఆడతారని చెప్తే ఇమాన్యుల్ ఏమంటారంటే, శ్రీజ బెడ్ గేమ్లో ఒకటి జరిగింది. నాగార్జున గారు ఏం చెప్పారంటే, శ్రీజాని ఈయన పడేశాడు,
పడేస్తే ఎందుకు పడేసావంటే స్ట్రాంగ్ ప్లేయర్ సార్ అందుకని పడేశానంటే స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడతావా వీక్ ప్లేయర్తో ఆడతావా నువ్వు ఏమయ్యా అని అన్నారు. మాకు ఇదైపోయింది అప్పటి వరకు కింద పడేసిందని సారీ చెప్పలేదు అది అని తర్వాత ఎందుకు నెట్టేసామంటే శ్రీజ మంచి ప్లేయర్ అనగానే మంచి ప్లేయర్ని తీసేస్తే ఎలాగా మంచి ప్లేయర్తో ఆడతావా లేదు మామూలుగా ఎలా గేమ్ ఆడతావు అంటే ఆయిషా అర్థం కావట్లేదు అంటే మళ్ళీ చెప్తారన్నమాట ఆయన. సో అది చెప్పిన తర్వాత అడిగారు నాకు భలే అనిపించింది అని చెప్తారు. కానీ శ్రీజాని పడేయాలన్న డెసిషన్ ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు కదా, అందులో పడేయలేదు కిందకి, బట్ శ్రీజాని తీసేద్దాం ఇమాన్యుయల్ అన్నాడు కదా. మరి ఏ ఉద్దేశంతో అన్నాడు ఇమాన్యుయల్ నాకు అర్థం కాల. ఫస్ట్ అందరూ ఎలిమినేట్ చేసిన స్ట్రాంగ్ ప్లేయర్స్నేగా, ఇమాన్యుయల్ కూడా ఉన్నాడుగా దివ్యాన్ని పట్టుకొని కింద పడేసే దాంట్లో. నాకు ఇమాన్యుయల్ నచ్చింది ఇది. నువ్వు ఎదుటి వాళ్ళకి ఏదైతే పాయింట్ చేస్తున్నావో అది ఇమాన్యుయల్లో కూడా ఉంది. ఎంత సేఫ్గా అనిపిస్తుందో ఇది. నాగార్జున గారు అన్న మాటలు భరణి గారికే కాదు మీకు కూడా అప్లికబుల్లే. మీరు తీస్తారు స్ట్రాంగ్ని, ఇక్కడ తీసిన విధానం రాంగ్ అవటం వల్ల ఆయన హైలైట్ అయ్యాడు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేసింది అదే కదా, ఏనా మరి. నెక్స్ట్ ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ ఆడుతున్నారు కానీ సరే దీన్ని ఎలా తీయాలి ఎలా పెట్టాలి అంటే ఇమాన్యుయల్ సిచ్యువేషన్ అదే వస్తుంది, మనం బాండ్ని విడదీయాల్సిన అవసరం లేదు, ఆ సిచ్యువేషన్ అదే వస్తుంది అంటే సంజన గారు అంటే నాకు రెడ్ టీమ్ పడింది నన్ను తీసుకోలేదు మేము విడిగానే ఆడతాము అది అని చెప్పి సంజన గారు చెప్తున్నారు. సంజన గారు మీరు విడిగా ఆడినా కూడా మీరు ఎల్లో టీంలో ఉండి ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు రెడ్ టీంకి వచ్చి సపోర్ట్ చేస్తారు. మీకు తెలియలేదంటే ఏ క్షణమైనా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయినట్టే. ముందే చెప్తున్నాను, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బ్రాండ్ బ్రేక్ చేస్తాను అనవసరం, నీకు అవసరం లేదు, ఆల్రెడీ అది బ్రేక్లోనే ఉంది, ఇంకా బ్రేక్ అయిపోయింది. ఎవరు ఇండివిజువల్ ప్లే వాళ్ళు వాడుతున్నారు, చూడు ఇంకో 2 వారాలు చూడు, చూసిన తర్వాత అయిపోయింది అనుకో బ్రేక్ అయిపోయినట్టు, అవ్వలేదు అనుకుని మాటలని వాళ్ళు మారిపోయినట్టు అని చెప్తారనమాట. సో ఇది నెక్స్ట్ సుమన్ అండ్ తనుజ గారు ఇంకో సైడ్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు, అదే నామినేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. దాని తర్వాత భరణి గారు దివ్య అండ్ తనుజ కూర్చొని ఇంకొక డిస్కషన్ స్టార్ట్ అయింది, సపరేట్ డిస్కషను. బట్ ఇంకా చాలా ఉంది, అది ఇంకా కుదిరితే రేపు మాట్లాడుకుందాం, లేదంటే మాత్రం ఇంకా ఈ రోజుకి ఇంతే. రేపు ఒకవేళ లైవ్లో అది ఎపిసోడ్లో రాకపోతే మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. కాసేపు పడుకొని లేచిన తర్వాత ఇంకేమైనా మంచి పాయింట్లు ఉన్నాయి నైట్ డిస్కషన్స్లో అంటే ఆ డిస్కషన్స్ మీ ముందు పెడతాను. సో ఇది చంద్రమందరికి గందరగోళంగా ఉంది నాకు అర్థమైంది కానీ, బట్ దట్ ఈస్ ఇట్ ఈస్ సింక్లో లేదు కాబట్టి ఎపిసోడ్ లైవ్ తప్పదు ఇంకా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.